మనసులో దాచిపెట్టుకొని వెళ్ళిపోయేదంట. మరలా నెలలో 2 వారాలు తన కోసం, 2 వారాలు బైబిల్ కోసం ప్రయాసపడేదంట. అప్పుడు బైబిల్ లేదు. ఆ తర్వాత ఆమె లాంటి విశ్వాసులు బాగా సంపాదించి ఈ పరిస్థితి అందరికీ రాకూడదని వారి కష్టంలో నుంచి కొంత తీసి ఈ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఇచ్చి బైబిల్ ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో దాంట్లో సగం మేము ఇస్తామని, మనకి తోడ్పాటుగా ఉండడానికి దేవుని వాక్యం అందరికీ దగ్గర రావాలని వాళ్ళ ప్రయాసలో నుంచి మనకు అందించారు. అది దొరికింది. వాళ్ళు ఎందుకు చదివారంటే, దేవుడి మనసులో మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మనుషులకి భవిష్యత్తు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టాడు. మనుషుల భవిష్యత్తు, మరణం తర్వాత సంగతి, రాబోయే విపత్తు గురించి పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టాడు. ఆ ఫజిల్ మనం తెలుసుకోవాలి. దాన్ని డీకోడింగ్ అంటారు. తెలుసుకోవాలి. మీకు తెలుసు ఎట్లా ఉంటుందంటే, అది నిన్న ఒక అన్న చెప్తున్నాడు, నాకు జ్వరం వచ్చి బాధపడుతుంటే నా పక్క నుండి, పాస్టర్ గారు ఇప్పుడు అంత మందులు విపరీతమైన ట్యాబ్లెట్లు వచ్చాయి, కానీ చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా నాన్నగారు ఏమాకన్నది జిల్లెడాకు తీసుకొచ్చి దాన్ని నలిపి ఆ రసం క్లాత్లో ఉంచి ముక్కులో వేస్తే ఒక్క తుమ్మితే జ్వరం మళ్ళీ సంవత్సరానికి భయపడి రాదు నా దగ్గరికి. అంటే జిల్లెడాకు రసంలో జ్వరం తగ్గించే గుణాలు ఉన్నాయని ఎవరు చెప్పారు ఆయనకి కదా? బై ప్రాక్టీస్. వాళ్ళ పితరులు ఎవరో చేశారు, లేకపోతే ఆయనే ఎక్కడో పరిశోధన చేశాడు, అర్థమైంది ఆయన. అట్లాగే ప్రతి ఆకులో, ప్రతి చెట్టులో ఒక ఔషధ గుణం దేవుడు ఉంచాడు. ప్రతి వేరు, ప్రతి మట్టి, ప్రతి గాలి, ప్రతి నీటిలో కూడా ఔషధ గుణం ఉంటుంది, తెలుసా? కొన్ని చోట్ల నీళ్ళు తాగితే ఆరోగ్యం, కొన్ని చోట్ల నీళ్ళు తాగితే అనారోగ్యం. ఈ సృష్టిలోనే ఇన్ని దాచిన దేవుడు ఆయన నోటి మాటతో పుట్టిన జీవగ్రంథంలో ఎన్ని దాచి ఉంటాడు? అంతటి జీవపు వాక్కులను కూడా మనం చేతిలో పెట్టుకొని, సంకలో పెట్టుకొని, గూట్లో పెట్టుకొని తిరిగితే మనంత అమాయకులు లేదు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఈ మాటకి ఇప్పుడు చెప్పబోయే వాక్యానికి దగ్గర సంబంధం ఉంది. సృష్టి ఆరంభం నుంచి ఇప్పుడు మన కంటికి కనపడే చాలా వస్తువులు, వాయిద్యాలు, ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి మనుషుల ద్వారానే తయారు చేయబడ్డాయి. ఇప్పుడు ఈరోజు అది వాడబడే స్థలం ఎక్కడున్నా, అది ఎవరు వాడుతున్నా, దాన్ని మొదట తయారు చేసింది అయితే మాత్రం దేవుని పిల్లలే. పిల్లల గురువు దగ్గర నుంచి, సితారుల దగ్గర నుంచి, వాయిద్యాల దగ్గర నుంచి, డ్రమ్ముల దగ్గర నుంచి ప్రతిదీ దేవుని పిల్లల ద్వారానే తయారు చేయబడింది, ఆయనను స్తుతించి గణపరచడానికి. ఇంకా మనం నీ కంటికి కనబడే ఒక వస్తువు పట్టుకో, నీ కంటికి మనసుకు అర్థమైన ఒక పరికరాన్ని, ఒక యంత్రాన్ని, ఒక వాహనాన్ని ఏదైనా ఊహించుకో, అది దేవుని పిల్లల ద్వారా చేయబడింది. ఎలా చేశారయ్యా అంటే వాక్యము ద్వారానే. వాక్యం చదివి మేము అవి చేయగలిగాము. అలాంటి గొప్ప సంగతులు దేవుని వాక్యంలో ఉన్నాయి. అంటే ఒక మాట అంతమందిని ప్రభావితం చేయగలిగిందంటే నేను ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. ఒకవేళ దేనికి పనికిరానంత జ్ఞానం మందైనా, ఒకసారి హల్లెలూయా అని చెప్పండి, జాగ్రత్తగా వినాలి. ఎందుకు పనికిరాని జ్ఞానమే మందైనా, ఆ మాటల అక్షరాలన్నా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. నాకు ఒక చిన్న చెల్లెలు కలదు. దానికి వయసు అయితే చాలా ఉంది, కానీ అది ఇంకా పెద్దదే కాలేదు అంటాడు. మా చెల్లెలు అనుకుంటున్నారు మీరు. బైబిల్లో ఉందని ఎంతమందికి తెలుసు? నిజంగా చెప్పండి, చేతులు ఎత్తండి ఒకసారి. ఎంత అన్యాయం చూడండి. అది అందుకు ఇప్పుడు నేను వాక్యం చెప్పాను అనుకో, ఇప్పుడు నేను చెప్పిన ఈ వాక్యం మాకు చిన్న చెల్లెలు కలదంటే జాన్సన్ వాళ్ళ చెల్లెల సంగతి ఏమో ఇదంతా. పాపం ఎంత బాధ ఆయనకి, చెల్లెలున్నా ఎదగకపోతే బాధ కదా అని మీరు నా మీద సానుభూతి చూపిస్తారు. వాక్యం అనే తెలియాలి. అంటే ఇలాంటి సేవా పరిచర్యలో ఉండి వాక్యం కూడా చదవకపోతే ఇప్పుడు మన ఆరాధన ఎట్టే ఏడిసిద్ది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా, వాయిద్యాలు వాయించి, వాయిద్యాలు పెడితే, ఇన్స్ట్రుమెంట్ వాడితే ఇట్లాగే ఉంటుంది. ఆ తప్పు మీ మీద మోపాలని నా ఉద్దేశం కాదు, కానీ నాదే ఆ తప్పు అయి ఉండొచ్చు. ఎందుకంటే అలాంటి పునాది వేయలేనంత అసమర్థున్నన్న అయి ఉండాలి.
అలాంటి వారిని కనలేని గొడ్డుతనమన్న నాలో ఉండాలి. ఎస్, ఎందుకంటే అది మీ చేతకంతాను కదా. మిమ్మల్ని ఎన్నుకోవటం తప్పు నాది, మిమ్మల్ని ఏర్పాటు చేయడం తప్పు నాది. జ్ఞానము, బుద్ధి, తర్వాత వివేచన, చురుకుదనం మనిషికి రావాలి. బరిగొడ్లకు ఉండవాయి. అవి ఎన్నిసార్లు పొడిపించుకుంటానే ఉంటుంది. ఇది దారి అని ఈసార్లు పొడుస్తామా, మళ్ళీ ఇంకోసార్లు మళ్ళీ పొడిపించుకుంటుంది. అంతే తిన్నాళ్ళ మనుషులకి ఈ పశువుల ఆత్మలు వస్తున్నాయి. అందుకే పత్రికల్లో రాసేవాళ్ళు, ఈ వార్తాపత్రిక, ఈనాడు, సాక్షి, జ్యోతి పత్రికలు రాసేవాళ్ళు మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారని, మృగాల స్వభావం వస్తుందని రాస్తూ ఉంటారు. మీరు కూడా చదివే ఉంటారు. ఆ మాటలన్నీ వివరించడానికి నాకు ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఆ ఆత్మలు పనిచేస్తున్నాయి, చురుకుదనం లేదు. ఎందుకు ఇంతగా మొత్తుకుంటున్నాడా ఈయన ఇక్కడ నిలబడి? మన సామర్థ్యం ఏంది, మన కెపాసిటీ ఏంది, మనం ఎందుకు పుట్టామా, దేవునికి మన ప్లేస్ ఏంటనేది గుర్తించలేకపోవడం అనేది మన దౌర్భాగ్యం. గుర్తించలేకపోయినా ఏమి ఇబ్బంది లేదు. నేనైతే నా మట్టుకైతే ప్రతి క్షణం పని జరుగుతూనే ఉంటుంది, కానీ ప్రతి క్షణం నా మదిలో దేవుని వాక్యం మెదులుతూ ఉంటుంది. మీ అందరికీ హేబేలు, కయ్యూను తెలుసు. హేబేలు, కయ్యూను తెలుసు. ఇంతకు ఏ హేబేలు తెలుసు మీకు? కొమ్ము హేబేలా, మల్లెల హేబేలా? ఆదాము కొడుకు హేబేలు. హేబేలు, కయ్యూను తెలుసు. ఇప్పుడు మీలో హేబేల్ అంటే చాలామంది ఇష్టపడతారు, కయ్యూన్ని చాలామంది ద్వేషిస్తారు, అసహించుకుంటారు. కానీ నేను కయ్యూన్ని ఇష్టపడతా. మీరు అది నాకు జబ్బు అనుకుంటారేమో. నా ఆలోచన విధానం ఎలాగుంటుందంటే, ఈ విశ్వంలో మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాం. మొట్టమొదటి సంతానం ఎవరు? కయ్యూను. ఆదాముని దేవుడు సృష్టించి ఊపిరి పోశాడు, అవ్వమ్మని దేవుడు సృష్టించి ఊపిరి పోశాడు. కానీ న్యాచురల్గా మనం పుట్టినట్టుగా భూమి మీద పుట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే కయ్యూను. అంటే రీబర్త్కి యేసయ్య ఎన్నుకున్న క్యారెక్టర్ కయ్యూను. ఎలా డిజైన్ చేసి పంపించాడు చూడండి. మీ అందరికి క్రికెట్ గురించి తెలుసు కదా. ఒకప్పుడు నేను క్రికెట్ బాగా చూసినప్పుడు ఓపెనర్ బ్యాట్స్మెన్స్ ఉండేవారు. వీరేంద్ర సెహవాగు, సచిన్ టెండూల్కర్ ఇద్దరు వచ్చేవాళ్ళు, అటువైపు ఇటువైపు పక్కలు. వాళ్ళ ఓపెనింగ్స్ ఒక రేంజ్లో ఉండేవి. అంటే ఆ స్టార్టింగ్ ఎలా ఉండాలంటే బౌలర్స్కి భయం పుట్టాలన్నట్టు. అమ్మో, ఆ భయంలో గెలుపోవటంలో డిసైడ్ అయిపోయడానికి బలమైన వారిని ఎన్నుకొని పంపుతారు ప్రారంభం. అట్లాంటి ఆ దేవదేవుడు ఈ సృష్టిలోకి ఒక మనిషిని మొదట ఎన్నుకొని పంపుతున్నాడంటే ఆ మనిషిని ఎంత ప్రేమించి, ఎంత ప్లాన్ చేసి కయ్యూను దేవుడు భూమి మీద పంపింటాడు. అలాంటి కయ్యూను ఎండింగ్ ఏంటో తెలుసా? దేశ దిమ్మరైపోయి తిరిగాడు. దేశ దిమ్మరి. ఇంకా అతని నొసట ఒక ముద్ర, దౌర్భాగ్యమైన జీవితం. అంటాడు, నేనెంత దౌర్భాగ్యుడను అయ్యా. ఎందుకయ్యా అంతలా మాట అంటున్నావు అంటే, నీ సన్నిధిలో నుంచి నేను త్రోసివేయబడ్డాను. ఈరోజు చాలామంది ఆ సన్నిధిలో ఉండే అనుభవం గురించిన చింత లేదు, కానీ వారు ఏదో ఫీల్ అయిపోతున్నారు. అసలు మనకేంటి, మన కెపాసిటీ ఏంటి, మన డబ్బు, మన బలం, మన కులం, మన మతం, మన స్థాయి, మన ఘనత, మన జ్ఞానం, మన గొప్పతనం, అసలు మన అబ్బో ఇంక దానికి పేర్లు పెట్టలేను నేను. ఆ రేంజ్లో ఫీల్ అవుతున్నారు. వాళ్ళ గురించే ఒకసారి దేవుడు జ్ఞాపకం చేయమన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. చాలండి. దేవుడు చెప్తున్న మాట అదే. తాను నిలుచున్నాను అనుకున్నవాడు
పడిపోకుండా ఉండేటట్లు జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఆ మాట చెప్పాడంటే పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడండి అంటే పడిపోయే అవకాశం ఉందనా లేదనా? ఇప్పుడు ఈరోజు మనం అందరం దేవుని మందిరంలో భక్తులుగా, విశ్వాసులుగా, పరలోక రాజ్య ప్రయాణికులుగా మనం అందరం వచ్చాం. మనమందరం నిలబడే ఉన్నామా? భక్తిలో, వాక్యం విషయంలో, పరిశుద్ధత విషయంలో, విధేయత విషయంలో, నేర్చుకునే విషయంలో, దేవుని ఆజ్ఞలకు లోబడే విషయంలో, దేవుని మాట తూచా తప్పకుండా నెరవేర్చే విషయంలో, ఆయన సన్నిధికి నిర్లక్ష్యం చేయకుండా ఆసక్తి కలిగి పరిగెత్తే విషయంలో, ఆయన సన్నిధి పట్ల వాంఛ కలిగి బ్రతికే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, దేవుడికి ఇచ్చే విషయంలో, దేవుని సువార్తను 10 మందికి ప్రకటించే విషయంలో, ఏ విషయంలోనైనా పడిపోకుండా నిక్కచ్చిగా నిలబడ్డామన్న ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరన్నా లేదు? హల్లెలూయా అని చెప్పండి. తేడాగా చెప్పారు. 100% క్వాలిటీ చెప్పాల. 100% క్వాలిటీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అసలు కొంతమంది నోరే తెరవట్లా. సౌండ్ ఏమైనా బయటకు వస్తే ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయని. దేవుని సంధిలో సంతోషంగా ఉండాలంట, ఆర్భటించాలంట, చేతులు, కాళ్ళు, అవయవాలు అన్నీ పని చేయాలంట. ఒక్కసారి నోటికి పని చెప్పి చేతికి పని చెప్పండి. చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు కూడా ఏమి చెప్పినాడు కయ్యూను. ఇన్ని మాటలను కూడా చేతులు కాళ్ళు కదిలీయకుండా, నోరు కదిలీయకుండా ఎవరైతే అక్కల అన్నోళ్ళు ఉన్నారో వాళ్ళే కయ్యూను చుట్టాలు. అది దేవుడు అంటాడు, నేను నిలబడ్డాను, నేను భక్తుడిని నువ్వు అనుకుంటున్నావు, భక్తురాలని నువ్వు అనుకుంటున్నావు, పడిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. 100 ఎద్దులు తిన్న రాబందు ఒక గాలి వాన కొట్టుకొని పోయినట్టు, కరోనాను జయించి, బ్లాక్ ఫంగస్ జయించి, అన్నీ జయించి, బలవంతుడురా, వీడు గొప్పోడురా, వీడి ఇమ్యూనిటీ పవరే వేర్రా, వీడిని మామూలుడు కాదురా, అసలు వీడిని పడిపోతాడు అనుకున్నా, చచ్చిపోతాడు అనుకున్నావురా అనుకున్నాడు, బలంగా తిరిగి ఎవరికి చెప్పకుండా గ్యాస్ ఎక్కువై డిమ్ముని చచ్చిపోయినట్టు, దెబ్బకు చచ్చిపోయినట్టు, నేను నిలబడ్డాను, నేను భక్తి చేస్తున్నాను, నా విశ్వాసం వేరు, నా స్థాయి వేరు అనుకొని విశ్వాస విషయంలో అతిశయించే ఆసక్తి కలిగి ఉన్నాననుకున్న వారితో కడవరి కాలపు ఒక హెచ్చరికలాగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నిలబడ్డానని అనుకుంటున్నావు, ఓకే మంచిదే, అయితే నిలబడ్డ స్థానంలోనైనా గట్టిగా నిలబడు, పడిపోకుండా చూసుకో, జారిపోకుండా చూసుకో, ఓడిపోకుండా చూసుకో నీ విశ్వాసంలో. ఎందుకని ఈ మాట చెప్తానంటే మనతో ప్రయాణం చేసి ఇక్కడ దాకా రాలేకుండా ఓడిపోయి, జారిపోయి, పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ లిస్టులోకి నువ్వు వెళ్తావేమో. చాలామంది 100 కారణాలు చెప్తారు అడిగితే. దానికి కొంతమంది అంత దూరం అండి, అందుకని ఏమయ్యావు, ఓడిపోయి ఆగిపోయావు. క్యాన్సర్ వచ్చిందనుకో, హైదరాబాద్ పోవా, ఏ క్యాన్సర్ హాస్పిటల్ అది, బసవ తారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ పోవా, ఢిల్లీలో స్వస్థ పరిస్థితి ఉందంటే పోవా. కరోనా వచ్చినప్పుడు మొత్తం నెల్లూరు చేరారు, కారులన్నీ నెల్లూరులో పోతున్నాయి ఆనందరావు మందు కోసం, బతకాలని ఆశతో. ఏది దూరం, ఏది దగ్గర? ఇంత దూరం ప్రయాణం. ఈ ఉపదేశం కఠినం, అబ్బో అంత పథ్యం ఉండాలంటే కష్టం అండి, అసలు అంత అవసరం లేదండి, అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎందుకు లేస్తే ప్యాకాట అంటాడు, వ్యభిచారం అంటాడు, దొంగతనం అంటాడు, మర్యాద అంటాడు, మట్టసం అంటాడు, అంత ఎందుకు? ఏదో 4 మాటలు చెప్పి సింపుల్గా అంత దినాల్లో మనకు తెలుసు కదా, టీవీలో వాక్యం వింటున్నాం కదా, ఇలా ఒక్కొక్కటి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని అన్నిటికీ చాలే అనుకోండి, నిలబడక ఓడిపోయి పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని అలాంటి వారి విషయమై దేవుడు చెప్తున్నాడు, ఈ కడవరి కాలంలో నువ్వు పడిపోకుండా నీ జీవితాన్ని కాపాడుకుందువుగాక. ఎందుకని గట్టిగా చెప్పాడంటే పడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. ఎందుకు పడిపోతావంటే నిన్ను శోధించేవాడు ఉన్నాడు, నిన్ను పరీక్షించేవాడు ఉన్నాడు. సాతాను చేత నువ్వు శోధించబడతావు, దేవుని చేత పరీక్షించబడతావు. ఈ పరీక్షలో కానీ శోధనలో కానీ నేను నీకు సహాయం చేస్తా. ఇంకొక విషయం తెలుసా, ఒకవేళ ఏ శోధనైనా నిన్ను శోధించినప్పుడు,
ఏ పరీక్ష అయినా నిన్ను పరీక్షించినప్పుడు అక్కడ నువ్వు ఓడిపోయి పడిపోకుండా ఉండేటట్లు నీ కెపాసిటీ నాకు తెలుసు, నువ్వు పడిపోయేంత శోధన నేను నీకు అనుమతి ఇవ్వను అన్నాడు దేవుడు. అసలు ఆ ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. మనలో చాలామంది ఈరోజు దేవుని ఏతర ప్రజలు, ప్రభువుని నమ్మని ప్రభువుకి బయట ఉన్నటువంటి కొంతమంది ప్రజలు సమస్యలు తాళలేక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. కుటుంబాల మధ్య విభేదాలు తెచ్చుకొని గొడవలకు కారణమైపోయి భయంకరమైన అసమాధానపు ఉరుల్లో చిక్కుకుపోతున్నారు. ఎందుకని? ఆ పరిస్థితులను తాళలేక. కానీ దేవుడు అంటాడు ఇక్కడ, అక్కడేమన్నాడు ఆయన, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు, నిన్ను పడిపోనివ్వడు, నిన్ను జారిపోనివ్వడు. ఆయన కటాక్షం ఎప్పుడు నీకు తోడుగానే ఉంటుంది. అయినా కూడా నువ్వు పడిపోతున్నావంటే నీలో ఏదో బలహీనత ఉంది. ఈరోజు నేను నిలబడి మీతో మాట్లాడగలుగుతున్నా, నాలో ఒక తెలియని వైబ్రేషన్ వస్తుంది. కారణం ఏంటంటే స్ట్రెంత్ లేదు, లోపల బాడీలో సత్తువ లేదు, మాట్లాడడానికైనా నిలబడటానికైనా సత్తువ లేదు. కాబట్టి తొందర ముగించేసి లాగిచ్చేసి మైక్ పక్కన పెట్టేద్దామని నాకు అనిపిస్తుంది. ఇలాంటిదే భక్తి జీవితానికి అనిపించింది అనుకో, అదే పడిపోవటం అంటే. పడిపోవటం అంటే మనిషి పట్టం కాదు, మనస్సు కనిపిస్తుంది, మనసు పడుతుంది. కొంతమంది ప్రేమలో పడతలా, ప్రేమలో పడటం అంటే ఏంటి? లోకంలో పడతారు కొంతమంది, పాపంలో పడతారు కొంతమంది, లోక ఆశల్లో పడతారు కొంతమంది, ఎక్కడో చోట పడతా ఉంటారు. అలాంటి పడే వాళ్ళ గురించి చెప్తున్నాడు ఈ మాట. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, కయ్యూనులాగా మనం అతిశయించడానికి లేదు. ఆ రోజు సౌలును దేవుడు ప్రేమించి ఏర్పాటు చేశాడు. ఆయన నెత్తి మీద నూనె పోసి అభిషేకించి, ఇజ్రాయేలుకి నువ్వు రాజువి. వాగ్దానం ఎట్లా చేశాడు తెలుసా దేవుడు సౌలుతో? సౌలా, నీకు తిరుగులేదు, నీ ఎదుట ఎవ్వడు నిలబడలేడు, నీ రాజ్యం, నీ కొమ్ము హెచ్చించబడుతుంది. ఇంకా మాట చెప్పమంటావా? నీ రాజ్యం సదాకాలం ఉండును గాక. అంటే ఇంకొకడు రాజు లేడు. నీవు, నీ తర్వాత నీ కొడుకు యోనాతాను తర్వాత యోనాతాను కొడుకు బర్జిల్లై, వాళ్ళే సదాకాలం నీ సింహాసనం ఉండిపోద్ది, వాళ్ళ కొడుకుల తరాలు ఉండిపోద్ది, మీదే సింహాసనం అని దేవుడు చెప్పాడు. సౌలు బాగానే సంతోషపడ్డాడు. ఆహా, ఇక పర్మనెంట్ రా, దుబాయ్ రాజులాగా 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ లేదు మనమే రాజు, రాజ్యం అంతా మందే అని సౌలు ఆనందపడ్డాడు. అంతా బాగానే ఉంది. కానీ ఎన్నో సంవత్సరాలు లేడు సౌలు సింహాసనం మీద, జస్ట్ 40 years. 40 ఏళ్ళకే సౌలు సింహాసనం పడిపోయింది, సౌలే పడిపోయాడు, సౌలు కుటుంబం పడిపోయింది, సౌలు జీవితం పడిపోయింది, సౌలు వంశమే పడిపోయింది. ఏం జరిగింది? ఎక్కడ పడ్డాడు? ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది? ఎవడు ఊహించలా అసలు. ఇలాంటిది ఒకటి జరుగుతుంది సౌలు జీవితంలోనే, ఎవడు ఊహించలా. ఎందుకంటే తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సౌలుకి దేవుడు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు. ఎందుకు? సౌలు నిలబడితే ఇశ్రాయేలీలు అందరూ సౌలు భుజాల కాడికే, సౌలు వారి భుజముల కంటే తల ఎత్తుగా నిలబడేంత గొప్పోడిగా సౌలును పుట్టించుకున్నాడు దేవుడు. ఇంత చేసిన దేవుడు ఈజీగా పడిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే, సౌలు మనసులోకి అనుమతించబడిన కొన్ని పరిస్థితులు సౌలు అనుమతించాడు. మనం పాట పాడితే, మనం నిలబడితే, మనం పెన్ను పట్టుకుంటే, మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తే, అసలు ఇప్పుడు మనకేంటే, మనం గవర్నమెంట్ జాబు మందే, అధికార పార్టీ మందే, మన బలము, మన తెలివితేటలు, మన పర్ఫార్మెన్సు, మన కెపాసిటీ, మన సామర్థ్యం అని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తలంచుకొని అతిశయించుకొని తను బలపరుచుకుంటారే. ఇల్లుంది, పొలం ఉంది, స్థలం ఉంది, వాకిలు ఉంది, జ్ఞానం ఉంది, సామర్థ్యం ఉందని ఎవరైనా అనుకుంటారే. దేవుని విడిచిపెట్టి ఆయన కృపను మర్చిపోయి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను తక్కువగా చేసి నా బలము, నా సొంత జ్ఞానం అనుకుంటారే. అలాంటి వారికి ఈ మాట బాగా వర్తిస్తుంది. అంటే
మరి ఏం చేయాలన్నయ్యా, మరి ఇచ్చిన దాన్ని బట్టి మనం అతిశయించకూడదు అంటే, లేదు, నీకు ఎంత స్థితి ఇచ్చినా, ఏమి కలిగి ఉన్నా నువ్వు అనుకోవాలంట, ఇది నా బలము నా శక్తి కాదు, ఆయన కృపచేతనే. చప్పలు కొడదాము గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా నువ్వు అనుకొని ఆయన కృపని హెచ్చించి ఆయన కృప ఎదుట నిలబడి నిన్ను నీవు తగ్గించుకుంటే నువ్వు సదాకాలం నీ రాజ్యం నిలుపుకుంటావు, బ్రతుకుతావు. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ పరిస్థితులు క్షేమంగా ఉంటాయి. ఎన్ని తరాలు మారుతున్నా చెప్పుకుంటానే ఉంటారు, ఒరే వాళ్ళ పితరులు వేసిన పునాదులు, వాళ్ళ పితరులు చేసిన ప్రార్థనలు, వాళ్ళ పితరులు చేసిన భక్తి ఇన్ని తరాలకు కాపాడుకుంటూ వచ్చిందిరా అని. ఇప్పుడు దావీదు కదా ఒక వంశంలో ఒక సింహాసనాన్ని స్థిరపరిచినట్లుగా నీ నిమిత్తమై నీ పిల్లలు, నీ తర్వాత తరము నిలిచి ఉంటుంది సదాకాలం. ఏది, ఇహమందైనా పరమందైనా. కానీ నువ్వు సౌలు చేసినట్లుగా నువ్వు గనక అలాగా అతిశయించి గర్వించి వేరొక దాంట్లో మారిపోయావనుకో, ట్రాన్స్ఫర్ అయ్యావనుకో, నీ స్థితిలో నుంచి ట్రాన్స్ఫర్ అయ్యావనుకో, నీ పరిస్థితిలో నుంచి వేరొకటి కోరుకున్నావు అనుకో, సమూయేలు స్థానాన్ని ఆశపడ్డావు అనుకో, వెంటనే నీలో ఒక అపవాది తంత్రం వస్తుంది. ఇక నీ బలం కంటే వాడి బలం ఎక్కువై నిన్ను పడేస్తుంది. అందుకని మనం ఏం చేయాలన్నయ్య అంటే, స్టార్టింగ్లోనే చెప్తాడు కదా, ఎవడైనా నిలుచుచున్నాడని తలంచుకున్నవాడు ఏం చేయాలంటే జాగ్రత్తగా, గట్టిగా చెప్పండి, జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరానికి మీరు అందరూ బయలుదేరే ముందు అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకున్నారు, అంత చొక్కా బాగుందా, చీర బాగుందా, ప్యాంట్ బాగుందా, నెత్తి బాగుందా, ఏడైనా గమనించుకొని చూసుకున్నాం కదా. పైకి కనపడింది చూసుకున్నాం. ఆత్మ సంబంధంగా కొన్ని మనకు పైకి కనపడవు, అది నీకే కనపడతాయి. నువ్వు చూసుకోవాలి. ఎట్లా చూసుకోవాలంటే, ఒక దైవజనుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మోకరించాడు. ఆయన మోకరించి, ప్రభువా పరిశుద్ధుడా స్తోత్రమయ్యా అనగానే ఆకాశం తెరవబడటం, ఆకాశంలో దేవదూతలు కనపడుతున్నారు, సింహాసనం కనపడుతుంది, దేవుడు కనపడుతున్నాడు, ఆయన వస్త్రాలు దగదగ మెరిసిపోతున్నాయి. ఇది కనపడగానే ఆయన కేకలు పెడుతున్నాడు, అయ్యా నేను పాపినయ్యా, నేను పాపినయ్యా అని కేకలు పెడుతున్నాడు. ఇదేంద్రా, దర్శనం కనబడితే దేవుని చూసి ఎంజాయ్ చేయాలి కానీ నేను పాపి నన్ను కేకలు పెడుతున్నాడు. ఈలోపు ఏంటి అరుస్తున్నావు, కేకలు పెడుతున్నావు ఏంటంటే, ఆయన అంటాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలవాడనయ్యా. అయితే ఏం చేయమంటావు, నా పెదవులను పరిశుద్ధపరచు. ఏమైంది, అపవిత్రమైన కూడా దర్శనం వచ్చిందిగా, అపవిత్రమైన కూడా దేవుడు కనపడుతున్నాడుగా. అపవిత్రమైన ఇప్పుడు మీరందరూ పరిశుద్ధులు ఉన్నారా, మీలో అందరూ నిష్కలంకులు ఉన్నారా, వీళ్ళందరూ సాత్వికులు ఉన్నారా, వీళ్ళందరూ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారా? స్కెచ్ గీయాలి కానీ రాజకీయవేత్తలు మీ దెబ్బకు పనికిరారు. మీరందరూ గుళ్ళోకి రాలా, బతకలా. నా మాటలో మిస్అండర్స్టాండింగ్ చేసుకోమాకండి. నిన్న ఒక చోట ఒక ఫంక్షన్కి వెళ్ళా, చెప్పులు వేసుకొని వెళ్ళా లోపలికి. ఒక గుళ్ళో పెట్టారు, అది గుడి అంటే మందిరం నా దృష్టిలో. నాకు ఇదే గుడి బడి అన్నీ ఇదే. అందుకే అప్పుడప్పుడు గుడి అంట, మీరు మళ్ళీ వాళ్ళకాడికి పోతారేమో. దేవుడు ఉండే స్థలాన్ని గుడి అంటారు, దేవుడు ఉండేది ఏడే కదా. అయితే చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళా, వాళ్ళు గుసగుస, అమ్మ చెప్పులు వేసుకొని లోపలికి వచ్చాడు, అమ్మ చెప్పులు వేసుకొని లోపలికి వచ్చాడు. వాళ్ళకి తప్పు అనిపించింది. సరే, వాళ్ళకు తప్పు అనిపించినప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి, అనవసరంగా వెళ్ళకుండా ఉండాల్సిందంటే, మరి నువ్వు ఇంత గుడేని చెప్పులు వేసుకొని రాకూడదని నీవు అంత భక్తిగా ఉన్నప్పుడు ఆ స్థలమును అందుకు తగినట్లుగా నువ్వు సిద్ధపరచాలి. చెత్త అంతేసి మట్టి చేసి గందరగోళం చేసి, అసలు ఇది గుడి బడి అర్థం కాకుండా చేసి పిల్లలు కదా చినిగిపోయిన పేపర్లను వేసి పోతారే స్కూల్ నుంచి ఇంటికి పోయేటప్పుడు, అట్లా చేసి పాడు చేసి వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా చేసి చెప్పులు వేసుకొని రాగానే అయ్యో అంటే, నువ్వు చేసిన పాపం అంతా నీకు కనపడలేదు కానీ నేను చెప్పులు వేసుకొని వచ్చింది నీకు కనపడింది. కొంతమందికి వస్తారు, వాళ్ళే కనపడవు, పక్కన వాళ్ళే కనపడతాయి. మన బలహీనతలు కనపడవు. నీ గర్వం, నీ అహంకారం, నీ కృతజ్ఞత లేని భావాలు, ఒకప్పుడు నీ స్థితి ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అవి కనపడవు. అవతలోడు కృతజ్ఞత లేదు, అవతల దానికి కృతజ్ఞత లేదు, అది దానికి కనపడుతుంటుంది. ఇప్పుడు ఈయన యెషయా భక్తుడు ప్రార్థన చేయడానికి మోకరించి మోకాళ్ళేయగానే దేవుడు కనపడుతుంటే వెంటనే ఒప్పుకున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా,
అంటే ఏం చేసి ఉంటావు యెషయా, మనం అడుగుదాం యెషయాని పట్టుకొని. అపవిత్రమైన పెదాలంటే ఏం చేసి ఉంటావు? నరహత్య చేస్తే అపవిత్రమైన చేతులు అనేవాడు, దుష్టుల మార్గంలో నడిస్తే అపవిత్రమైన కాళ్ళు కలిగిన వాడిని అనేవాడు, ఏదైనా చెడ్డ తలంపులు ఒకవేళ కలిగి ఉంటే నా తలంపులు చెడ్డయ్యా అనేవాడు, లేదా వ్యర్థమైనవి చూసింటే నా కళ్ళు చెడిపోయినాయి అయ్యా అనేవాడు. పెదవులు అపవిత్రమైనవి అయ్యా అన్నాడంటే ఏం జరిగి ఉంటుంది? కానీ మాట మాట్లాడుంటాడు. దైవజనుడి గురించో, సహోదరుడి గురించో, సంఘం గురించో, దేవుడి గురించో కాని మాట మాట్లాడకూడదు. నీ నోట ఆ మాట రాకూడదు. నీ భర్త గురించి, పెద్దవాళ్ళ గురించి, అధికారుల గురించి. కానీ నువ్వు ఆ మాట మాట్లాడు అంటే నువ్వు అపవిత్రమైన పెదవులు గలవాడవు, పెదవులు గలదానవు. ఇప్పుడు నీవు మాటల విషయంలో పడిపోయావు. పడిపోతే ఏమైంది అన్నయ్య? ఒకరోజు పడిపోయిన వాడు యేసు ఎదుట నిలవలేడు, దేవుని ఎదుట నిలబడలేడు. ఇక్కడ నిలబడకపోతే అక్కడ నిలబడలేవు. ఇంత కఠినమైన బోధ ఎందుకు చేస్తున్నామయ్యా అంటే, ఏ విధంగానైనా ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి అడుగు యేసయ్య ఎదుట కనబడనుగాక. ఈ ఒక్క ఆశతోనే గట్టిగా చప్పలు కొట్టండి, అందరూ కొట్టండి. దేవుడు నిత్యముగా ప్రతి పాదమును పరలోక రాజ్యమునకు చేర్చుకొనును గాక. హల్లెలూయా. ఆయన మహిమలోకి వెళ్ళాడు యెషయా. ఆయన చూశాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, పవిత్రపరుచుకున్నాడు. ఇక అక్కడి నుంచి భవిష్యత్తు రాయడం మొదలుపెట్టాడు. కన్యక గర్భవతి అవుతుందని, కుమారుణ్ణి కంటదని, ఆ దేవుడు భూమి మీదకి వస్తాడని, ఇదిగో ఆయన నలగొట్టబడతాడని, మానవాళి పాపక్షమాపణ కొరకు ఇలా జరుగుతుందని ఇక వరుస పెట్టాడండి. ఆయన బాష్ప బిందువులు తుడుస్తాడని. మామూలు దర్శనాలు కాదాయి. ప్రకటన గ్రంథాన్ని కూడా ముందే రాసి పెట్టాడు. ఎప్పుడో తన అపవిత్రతను కడుక్కున్నప్పుడు, పడిపోకుండా నిలబడ్డప్పుడు, తన వ్యక్తిగత జీవితాన్ని, మనస్సాక్షిని పరీక్షించుకున్నప్పుడు, దేవునికి దగ్గరైనప్పుడు, మహిమలో చేర్చబడ్డప్పుడు ఇవన్నీ చేయగలిగాడు. ఈరోజు నువ్వు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. కాలం సంపూర్ణమైంది, చివరి దినాల్లోకి వచ్చాం. రోజు నేను చెప్తానే ఉన్నా, మీరు వింటానే ఉన్నారు. ఒక్కసారి మీరు పరీక్షించుకొని జాగ్రత్తగా చూసుకొని వెళ్తే మన క్షేమం అవుతుంది. ఆమేన్. ఎందుకంటే వచ్చి వెళ్ళొద్దు. వచ్చిన మీరు ఖచ్చితంగా వినండి, పరీక్షించుకోండి, అలాగున జాగ్రత్తగా చూసుకుందురుగాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానండి? మ్యాథ్యూస్ గారు ఒకరోజు ఒక కథ చెప్పాడు. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మంచి కథ ఒకటి చెప్పారు ఆయన. ఒక తల్లి జింక పిల్ల జింకతో చెప్పిందంట, మాయ్ బయట దుష్ట మృగాలు చాలా ఉన్నాయి, ప్రమాదం వస్తుంది, మరణం వస్తుంది, ఇంట్లోంచి బయటికి రామాక, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో, బయటికి వెళ్ళమాక, లోకంలో పడమాక అని చెప్పి ఈ తల్లి జింక బయటికి వెళ్ళి వేటాడి తీసుకొచ్చి పిల్లలకు పెట్టాలి. అయితే ఈలోపు ఈ పిల్ల జింక 4-5 పిల్లలు ఉన్న ఇంట్లో ఒకటి అనిందంట, పెద్దదే, వీళ్ళు అట్టే చెబుతారు, మనకు తెలియందా, ఎన్ని రోజులు ఉంటాం ఈడ, మనం పెరగట్లేదు, పెద్ద కావట్లేదు, ఆమె పోవట్లేదు, ఆమె తిరగట్లేదా, మనకొక్కలకే ప్రమాదం ఉందా, ఉండండి, ఎంతకాలం ఉంటారో మీరు, భయపడతా, నేను చూసుకుంటా అని చెప్పి 4 అడుగులు బయట వేసిందంట. ఈలోపు దగ్గరలో ఉన్న సింహం రానే వచ్చింది, మీద పడింది, మెడ పట్టుకొని దెబ్బకే పట్టుకోవడమే దాని ప్రాణాలు సగం పోయింటి. ఈడ్చుకొని అంత దూరం పోయి వెళ్తూ ఉంటే ఇక మంచి బిర్యానీ దొరికిందని సింహం తిందాలని ఆశపడుతుంటే ఈ సింహానికి ఒక ఆలోచన వచ్చిందంట. ఫ్రెష్గా ఉంది కదా, మనం కూడా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి తిందాం అనుకుందంట. అనుకుని అటు ఇటు చూస్తే మళ్ళీ ఇది స్నానానికి పోయినప్పుడు ఈ జింక ఎవరిని తీసపోతారేమో కదా, అటు ఇటు చూస్తే ఒక నక్క కనపడిందంట. ఆ నక్కను పిలిచిందంట సింహం. కథ అని చెప్పాక ముందే నక్కను పిలిచిందంట. నక్క బడగడగడ మామూలుగా దాని పేరే జిత్తులు. ఏదో భయం ఉన్నట్టు, భక్తి ఉన్నట్టు, సింహం దగ్గర సింహం బావా అయ్యగారు, పాస్టర్ గారు అని వచ్చింది ఈ నక్క. కొన్ని ఉంటాయిలే నక్కలు కదా, వస్తే భయపడమాక సాలుగా నీ వ్యవహారం అంతా నాకు తెలుసు అనిందంటే ఈ సింహం. ఏం చేయమంటావు అంటే, ఇదిగో ఈ జింకని జాగ్రత్త కాపాడు, నేను పోయి స్నానం చేసి వస్తాంటే, అలాగే సింహం బావా అంటే ఆ నక్క అక్కడ ఉండి కాపాడడానికి అక్కడ వెయిట్ చేస్తుంది. ఇలా సింహం స్నానం చేసి వచ్చింది, స్నానం చేసి రాబోతుంది. ఈ సింహం స్నానానికి వెళ్ళిన తర్వాత నక్కకు ఆలోచన వస్తుంది, ఏమని అంటే
ఎంత ఫ్రెష్గా ఉందిరా ఈ జింక, ఈ సింహం వచ్చిందంటే నాకేం మిగిల్చదు, నేను ఎప్పుడు వేటాడాలి ఇలాంటి జింకని, ఒక్క రవైన రక్తం తాగుదామా, ఒక్క రవైన తిందామా, ఎక్కడ తిన్నా తెలుస్తుంది దానికి, రక్తం తాగింది తెలుస్తుంది, ఏం చేయాలి ఉండబట్టలేక నోరు ఊరుతుంది, ఏం చేయాలి అర్థం కాక 2 చెవులు తినేసిందంట. 2 చెవులు తిని శుభ్రంగా నోరు తుడుచుకొని సైలెంట్గా కూర్చోండి. ఈలోపు సింహం వచ్చింది. సింహం వచ్చి జింకకెళ్ళి చూసి, ఒరే నేను పట్టుకున్నప్పుడు దీనికి చెవులు ఉండాలి కదా, నక్కకెళ్ళి చూస్తే రామ నాకేమన్నా తెలుసా, నన్ను నమ్మిపోయి ఇంత భాగ్యం దొరికిందని, నీ మాటకు నేను నెరవేర్చే భాగ్యం దొరికిందని నేను చేతులు కట్టుకొని ఉన్నాయి, అసలు నాకు ఏ పాపం తెలియదు అంటుందంట ఆ నక్క. సింహానికి అర్థం కాల, ఏందిరా ఈ పొరపాటు, ఇక్కడ ఏం జరుగుతుందని మళ్ళా జింకను పట్టుకొని ఇంటికి పోయింది. జింక వాళ్ళ ఇంటికి పోయింది సింహం. ఈ నక్క సింహము జింక ఇంటికి తీసుకెళ్ళింది. జింక అమ్మ నాన్న లోపల ఉండే, బయటకు రండి, మీ ఇద్దరు బయటకు రండి. బయటకు వచ్చి అవి గడగడ వణుకుతున్నాయి. ఇదిగో ఈ జింక మీ అమ్మాయిగా, మీ అబ్బాయిగా? మాదే. ఇప్పుడు నేను దీన్ని వేటాడి తీసుకొని వెళ్తున్నప్పుడు దీనికి చెవులు ఉన్నాయా లేవా? ఈ లోపు నక్క మాట్లాడుతుంట, ఇదిగో మరే జింక బావా అనగానే ఈ సింహం, నోరుమోయ్ నువ్వు మాట్లాడమాక, నేను అడుగుతున్నా కదా, అడుగు, దీనికి చెవులు ఉన్నాయా లేవా నేను వేటాడి తీసుకెళ్ళేటప్పుడు అంటే, అయ్యా ఆ జింక అయితే మా పిల్లే, ఆ జింక పిల్ల మా పిల్లే, కానీ దానికి చెవులు లేవు అన్నదంట. ఎవరో? జింక తల్లి. లేవా? మరి నేను పట్టుకున్నప్పుడు చెవులు ఉన్నాయే. సింహానికి ఏం అర్థం కాక మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయింది. ఈ నక్క ఆత్రం తట్టుకోలేక వెనక్కి వెళ్ళి, నేను తిన్నా నీ బిడ్డ చెవులు, నేను తిన్నదే, సింహానికి ఎందుకు చెప్పావు చెవులు లేవని అని అడిగిందంట. అప్పుడు ఆ తల్లి చెప్పిందంట, దానికి నిజంగా చెవులే ఉంటే నేను చెప్పా, బయట మృగం ఉంది, బయట ప్రమాదం ఉంది, బయట పరిస్థితి బాగలేదు, నేను వచ్చే వరకు లోపల జాగ్రత్తగా ఉండని చెప్పా. చెవులు ఉన్నదైతే, అది ఇనిందైతే జాగ్రత్తగా లోపల ఉండేది, దానికి చెవుటు మొఖం అది ఎనలా, అందుకే దానికి చెవులు లేవని నాకు అర్థమైంది అని అది చెప్పిందండి. ఇప్పుడు నేను తప్పు జింకదా నక్కదా ఎవరికి మేలు జరిగిందని చెప్పట్లా, నేను చెప్పే సువార్త, నేను చెప్పే వాక్యము, నేను చెప్పే ఉపదేశం మీకు అర్థమవుతుందా? మీరు వింటున్నారు, షార్ట్లు చూస్తున్నారు, షార్ట్లు పడుతున్నాయి, రోజు ఒకటి వస్తుంది, మీకు అర్థమవుతుందా? మరలా వెళ్ళి మీరు ఇదేమిటమ్మా మాయా అని చెప్పేస్తే ఇంక నేను చెప్పేది ఏంది? మరలా పోయి డీజే దగ్గర నిలబడితే, లోకం దగ్గర నిలబడితే, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, రక్త సంబంధుల దగ్గర నీ ఏషము, నీ ఆటను వాడితే ఈడకు వచ్చింది ఎందుకు నువ్వు? యెషయా జీవితంలో జరిగిందో చెప్తున్నా. యెషయా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడై మహిమలోకి వచ్చాడు, దేవుని ఎదుట నిలబడి చూస్తున్నాడు ఆయన మహిమను. అపవిత్రుడు నువ్వెట్టొచ్చావురా, మనం ఎట్లొచ్చామో ఆయన అట్టొచ్చాడు. వచ్చినోళ్ళు వచ్చినట్టుకు పోవద్దు, ఆయన మహిమ ఎదుట నీ అపవిత్రతను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, జాగ్రత్తగా చూసుకో. నిలబడగలనా ఈ మహిమలో? కనబడిపోతుంది, అంత బాగానే ఉంది, కానీ నా మాటలు, నా పెదవులు చెడిపోయాయి. నీకు కనబడిపోవాలి, నువ్వు ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ జారిపోతున్నావో, ఎక్కడ బలహీనుడివి బలహీనరాలు అయిపోతున్నావో నీకు అర్థమవ్వాలి. ఒక్కొక్కరికి తాపత్రయం ఆగదు. 2 ఆడోళ్ళు కలిశారంటే మన గురించి టాపిక్ లేకుండా అసలు సంభాషణ ముగించరు. పని లేటు కానీ, యజమాని తిట్టని, భర్త తన్నని, 4 మాటలన్నా నా గురించి చెప్పుకోవాల్సిందే. నా గురించి అంటే నా గురించి కాదు, ఎవరో ఒకరు నీ పక్కన వాళ్ళ గురించి, పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిందే. అంత దాన్ని ఏమంటారంటే నోటి తొత్తర. ఎందుకమ్మా? ఎందుకు? ఫోన్లు మాట్లాడినా, ఎదుటి మాట్లాడుకున్నా, మంచి మాటలు, ఉజ్జీవపరిచే మాటలు, సమాధానపరుచుకునే మాటలు, బలపరుచుకునే మాటలు, ఆత్మ సంబంధమైన వ్యక్తుల్ని సంపాదించుకునే మాటలు చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. బైబిల్ ప్రవచన గ్రంథాలు కదా, ఎన్నో ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఇవన్నీ పక్కన పెట్టి అపవిత్రపరిచే ఎందుకు మాట్లాడుతున్నారు? అపవిత్రపరిచే కార్యాల్లోకి ఎందుకు వెళ్తున్నారు? మరలా ఆదివారం వచ్చేసరికి మాత్రం ఏమి తెలియనట్టు, నాకు వచ్చినట్టు జాగ్రత్తగా అంతా రెడీ చేసుకుని జాగ్రత్తగా మందిరంలోకి వస్తున్నారు. మరలా వెళ్ళేటప్పుడు సరి చేసుకుని వెళ్తున్నారా? వింటున్నారు కానీ. అందుకే బహుశా యేసు ప్రభు ప్రసంగాలు చెప్పినంతసేపు చెప్పి చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. ఎందుకన్నాడు? ఆమె చెవులు లేకుండా మనిషి ఉంటున్నాడు అసలు.
చెవుడు ఉండదేమో కానీ చెవులు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. మరి ప్రత్యేకంగా ఎందుకు మెన్షన్ చేశాడు? చెవు గలవాడు వినును కాక అని ఎందుకు చెప్పాడు? ఖచ్చితంగా నువ్వు ప్రతి మాట గ్రహించి తీసుకోవాలి. నువ్వు రేపు పొద్దున్న దేవుని ఎదురు నిలబడాలి, మరణం తర్వాత ప్రభు ఎదుట నువ్వు మోక్షం చేరాలి, ఆ మహిమలో నిలబడాలంటే ఖచ్చితంగా ఈరోజు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను తీసుకున్న బాప్తిస్మం, నేను వింటున్న వాక్యం, నేను చేస్తున్న భక్తి సరైనదేనా, దేవుని రాజ్యానికి నన్ను చేర్చేదేనా అని పరీక్షించుకోకపోతే కష్టం, ఖచ్చితంగా కష్టమే. నెక్స్ట్ ఏంటంటే కయ్యూని చుట్టమే. ఇది వాస్తవం. ఎందుకంటే ఎల్లకాలం మోయలేం. సంవత్సరం మోస్తాం, 2 ఏళ్ళు మోస్తాం, 3 ఏళ్ళు మోస్తాం. 20 ఏళ్ళు వచ్చినా కూడా కొడుకుని ఎత్తుకొని తిరుగుతారు ఎవరన్నా ఉన్నారా? అది 2 కాళ్ళు పని చేయకపోయినా ఇసిరి ఆ మంచం మీద వేస్తారేమో కానీ, ఒక ముద్ద అన్నం పెడతారేమో కానీ ఎవరు మోసి తిరగలేరు. కన్న తల్లిదండ్రులే తిరగలేరు. ఒకసారి ఆలోచన చేయండి. అంతకు మించిన ప్రేమ కాబట్టి 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా 60 ఏళ్ళు వచ్చినా ఇంకా మోస్తున్నాడు ఆయన. ఇంకా 4 రోజులు పోతే ఇక తిరుపులోకి తీసుకుంటాడు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, యాకోబు పత్రికలో 1వ అధ్యాయము ఆ చివరి వచనంలో చివరి లైన్లో ఒక మాట చెప్తాడు దైవజనుడు సంఘానికి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చివరి లైన్ చూడండి ఒకసారి. కింద లైన్ చదువు, లాస్ట్ లైన్. ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. ఒకసారి నా వైపు చూడండి, హల్లెలూయా అని చెప్పండి. లోక మాలిన్యము నీకు అంటకూడదు, అదే భక్తి. లోక మాలిన్యం అంటే ఏంటి? ఇక నేను మరలా వరుసపెట్టి ఆ మూల పాఠాల్లోకి వెళ్ళను. కులము, మతము, లోకము, ఆచారము, సాంప్రదాయము, మంత్రము, తాయెత్తులు, బొట్లు, ఈ రకరకాల ముహూర్తాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు, ఈ లోకానికి సంబంధించినవి ఏవి నీకు అంటకూడదు. అదే భక్తి. ఆ భక్తిలో నువ్వు నిలబడ్డావో లేవో చూసుకో. ఇంకా చెప్పాలంటే దేవుడు మానవుని సృష్టించినప్పుడు, ఆదాము అవ్వను సృష్టించినప్పుడు, ఆ క్రియేషన్, ఆ మాన్యువల్ స్టైల్ చూడండి ఒకసారి. హలో, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎట్లా చేశాడు? ఈ విశ్వం అంతా ఆయిందే, అందులో భూమిని ఎన్నుకున్నాడు. ఈ భూమి అంతా ఆయిందే, అప్పటికి దుష్టుడు లేడు, సమస్తము నూతనపరిచాడు. డైరెక్ట్గా ఎక్కడో చోట భూమి చేసేది మొత్తం నీదేనని చెప్పొచ్చుగా? లే, అట్లా చెప్పలా. దేవుడు ఒక తోట చేసి, ఆ తోటలో ఆదాము అవ్వనేసి, ఆ తోటకు ఒక కంచేసి, ఆ కంచెలో ఆదాము అవ్వ నుంచి వాళ్ళతో చెప్తున్నాడు, ఇదిగో ఈ తోట నువ్వు కాయి, ఈ తోటను నీవు సిద్ధపరచు. అంటే మానవుణ్ణి తయారు చేసిన దేవుడు మనిషికి ఒక పని చెప్తున్నాడు. భక్తి ఏదయ్యా అంటే, లోక మాలిన్యం నీకు అంటకూడదు. ఇదిగో నీకు ఒక ఫినిషింగ్ ఉంది, నీకు ఒక హద్దు ఉంది. నీ మాటలకి, నీ పద్ధతికి, నీ ప్రవర్తనకి, నీ ఉద్దేశాలకు ఒక హద్దు ఉంది. ఆ హద్దు నువ్వు దాటొద్దు. అంత మాత్రమే కాదు, లోపలున్న నీవు సేద్యము చేయాలి, కాపు కాయాలి. ఏ సేద్యం చేయాలయ్యా? నేను ఈ తోట, ఈ జీవితం అనే ఈ తోట, కుటుంబం అనే ఈ తోట, భక్తి అనే ఈ తోటలోకి అప్పుడప్పుడు ముళ్ళు మొలుస్తాయి. అరే వీడికి ముళ్ళు పెరిగింది రోయ్ అనలేదా? అనరా? ఆ ముళ్ళ పొదలను నువ్వు పెరకాలి. మనిషికి ఈ తోటలో అప్పుడప్పుడు చేదైన వేరు వస్తుంది, తెగులు వస్తుంది. ఒక ఆమె తిడుతుంది పల్లెటూరులో, ఏం తెగులు వచ్చిందిరా నీకు అంటుంది. వాడేమో చూస్తే గుండ్రాయి ఉన్నట్టున్నాడు పిల్లోడు. పిల్లని తిడుతుంది, ఏ తెగులు వచ్చిందిరా నీకు అంటుంది. అంటే వాడి ప్రవర్తన సరిగా లేదు, తల్లిదండ్రులకు విధేయుడిగా బ్రతకట్లేదు. అందుకని ఏం తెగులు వచ్చిందని తిడుతుంది. అప్ప ఆమెకు తెలియక కొడుకుని పట్టుకొని అంతలో మాట అంటుంది. తెగులు వస్తుంది. ఇప్పుడు ఇంకో తెగులు వస్తుందంటగా. ఏం తెగులు? అంటా వైరస్, అంటా తెగులు అందరికీ అంటుకుంటుంది. అంటుకున్నాడు ఖచ్చితంగా చచ్చిపోవచ్చిందని అంట డేంజర్ అంట. తెగులు వస్తుంది. దేవుడు ఆ కంచె వేసి, ఆ కంచె లోపల నిన్ను పెట్టి, నీకు చెప్పిన పని ఏంటంటే, నీవు ఆ తోటలో ఉన్న నిన్ను నీవు కాపాడుకొని నిన్ను నీవు సేద్యం చేసుకోవాలి. అందుకే దేవుడు చెప్పాడు, నువ్వు నిలబడ్డానని అనుకోకుండా జాగ్రత్తగా ఉన్నావో లేవో చూసుకుంటా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే తోట నీ వ్యక్తిగత జీవితం అనేది ఒక తోట అయితే,
దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం అనేది ఒక తోట. ఆ కుటుంబంలో భర్త ఉంటాడు, ఆ కుటుంబంలో భార్య ఉంటుంది, ఆ కుటుంబంలో పిల్లలు ఉంటారు, ఆ కుటుంబంలో మరదలు, ఆ కుటుంబంలో బావలు, ఆ కుటుంబంలో అత్తలు, ఆ కుటుంబంలో మామలు, ఆ కుటుంబంలో తమ్ముళ్ళు, బావమర్దులు, అల్లుళ్ళు, కోడళ్ళు అందరూ ఉంటారు ఆ కుటుంబంలో. అంతేకాని కుటుంబాలు చీల్చుకొని సపరేట్లు చేసుకోకూడదు. అందరు ఉంటారు ఆ కుటుంబంలో. ఆ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి, ఆ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. మధ్యలో తెగులు పట్టింది ఒకటి వస్తుంది, అమ్మ మీరేమనుకోమాకండి అమ్మ, ఎందుకంటే ఎక్కువ శాతం వాళ్ళ ద్వారానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు నాకు చెబుతున్నాయి. ఎవడో ఒకడు వస్తాడు, అల్లుడో కోడలో, ఆ తోటలోకి. ఆ రోజు రాలా, ఆదాము అవ్వలు పచ్చపచ్చకుంటే ఒకడు వచ్చాడు. ఎవడాడు? సైతాన్ గాడు వచ్చాడు, ఇద్దరికి పొల్ల పెట్టాడు. పోయింది, మొత్తం వ్యవస్థ నాశనం చేశాడు. ఎవరో ఒకరు వస్తారు, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న నీ కుటుంబ సమాధానాన్ని, నీ కుటుంబ ఐక్యతని, నీ కుటుంబ భక్తి జీవితాన్ని నాశనం చేస్తాడు. పడిపోయి, ఓడిపోయి, జారిపోయి చిన్నాభిన్నం అయిపోతారు. ఆ కారణం తెలుసుకోవడానికి నీకు 25 ఏళ్ళు పడుతుంది. ఈలోపు ఎక్కడుంది, ఇంకా అడ్రస్కి కూడా, ఉత్తరానికి కూడా దొరకరు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు, ప్రతి మనిషి దేవుడు ఒక తోటగా చేసి నిన్ను ఆ జీవితంలోకి నిన్ను పంపింది, ఆ తోటలోకి నిన్ను పంపిన ఉద్దేశం ఏంటంటే, మరలా చెప్తున్నా, జాగ్రత్తగా విను, మనిషి జీవితం ఒక తోట. ఇందులో నువ్వు ఉన్నావు. మరలా నిన్ను పిలుస్తాడు, ఈ తోటలో నుంచి నిన్ను తీసుకునే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయే నాటికి తోటను సేద్యపరిచి కాపు కాసుకున్నావా, నువ్వు ధన్యుడవు. ఆయన ఎదురు నిలబడతావు. పాడు చేసుకొని వెళ్ళావా, శిక్షించబడతావు. నీ తోట నీ ఇష్టమని ఇందులో చెడ్డ సాంప్రదాయాలకు తెరలేపకూడదు. నా జీవితం నా ఇష్టం అంటా ఉంటారు ఒక్కొక్కడు. నేను ఈ మధ్య బాగా దాన్ని వైరల్ చేస్తాను. ఏ ఊర్లో పుట్టాలో నీ ఇష్ట ప్రకారం పుట్టావా, దేవుడి ఇష్ట ప్రకారం పుట్టించాడా? ఏ ఇంట్లో పుట్టాలో నీ ఇష్ట ప్రకారం పుట్టావా, దేవుడి ఇష్ట ప్రకారం పుట్టించాడా? ఏ రంగు ఉండాలో, ఏ ఎత్తు ఉండాలో, నీ పళ్ళ పొడవ ఎంత ఉండాలో నీ ఇష్ట ప్రకారం పెట్టుకున్నావా, దేవుడి ఇష్ట ప్రకారం పెట్టించాడా? చెప్పండి. మరి వరుస పెట్టి లెక్క పెడితే ఎప్పుడు చచ్చిపోవాలో కూడా ఆయన ఇష్టమే. ఎప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎట్ట పుట్టాలో అన్నీ ఆయన ఇష్టమే. ఎప్పుడు పోవాలో కూడా ఆయన ఇష్టమే. ఎప్పుడు ఏది రావాలో ఆయన ఇష్టమే. అంతా ఆయన ఇష్టమే. నీ బొంద నీ ఇష్టమే ఆడుందే. నా కాడ చదువుతావు నా ఇష్టమని, అమాయకుని కాబట్టి నా ఇష్టమని. ఆ ఇష్టం రాకూడదు నీలోకి. నువ్వు అనాలి దేవుడు చిత్తమని. ఆమె నన్ను అందరూ అనలేకపోతున్నారే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం ఏం చెప్పాలి? దేవుడి ఇష్టం అని చెప్పాలి, దేవుడి చిత్తం అని చెప్పాలి. నిలబడింది మనం కాదు, నిలబెట్టింది ఆయన అని చెప్పాలి. కట్టింది మనం కాదు, కట్టించిన వాడు ఆయన అని చెప్పాలి. బ్రతుకుతుంది మనం కాదు, బ్రతికిస్తున్నవాడు ఆయన అని చెప్పాలి. అదే మనం నిలబడ్డం లేదో కాపాడుకునే దానికి చూసుకోవడం అంటే అదే, గమనించుకోవటం అదే. మన కళ్ళు, మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలి. ఇది దాటి ముందుకెళ్ళావంటే మాత్రం జాగ్రత్త, పడిపోయే ప్రమాదం ఉంది, ఓడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాక్షాత్తు దేవుని పోలికలో పుట్టిన ఆదాము అవ్వనే ఒకడు నాశనం చేస్తే, ఒకడు పడగొడితే, ఒకడు బయటకు తరిమేసేటట్లు చేయగలిగితే మనమే పాటి వాళ్ళం. అందుకని మీరు భయపడి వామ్మో అంత ఆదాము అవ్వనే పాడు చేశాడు సైతాన్ గాడు, మన జీవితం ఏ పాడుతారో మీరు అనుకోమాకండి. ఆదాము అవ్వను దేవుడు ఆయన స్వరూపంలో పుట్టించి ఏదైనా తోటలో ఉంచాడు, కానీ ఆయన సహవాసానికి ప్రతి చల్లపూట రావాల్సి వచ్చింది. నిత్యము వాళ్ళతో దేవుడు లేడు. అలాంటి ప్రమాదం జరగకుండా ఈసారి తాను కట్టుకున్న సంఘం అనే తోట కంచెగల తోటగా చేసి, ఆ కంచె లోపల పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచిపోయాడు. చప్పలు గట్టిగా. నీలో ఉండి నడిపిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. అందుకే సంఘాన్ని ఎవడు మోసం చేయలేడు. అయినా నువ్వు మోసపోతున్నావు అంటే నీలో ఆత్మదేవుడు పని చేయట్లేదు. ఎవడో వచ్చి నిన్ను పొగిడితే నువ్వు ఎంకరేజ్ అయిపోతున్నావు అంటే నువ్వు దేవుడు నీలో పని చేయట్లా, డంబం పని చేస్తుంది నీలో. ఎవడో వచ్చి మాటలు చెప్పి నిన్ను డైవర్ట్ చేస్తున్నాడంటే దేవుని ఆత్మ నీలో పని చేయట్లా. ఎందుకంటే దేవుని ఆత్మ అయితే నువ్వు స్థిరంగా ఉంటావు. పొగిడితే పొంగిపోవు, తిడితే కృంగిపోవు, నిలబడతావు, స్థిరంగా నిలబడతావు. దేవుడిచ్చిన స్థితి ఆయన చూసుకుంటాడు, ఆయన చిత్తం జరుగుతుందని. ఎందుకు నీ మాట చెప్తున్నానంటే,
నిన్ను ఒక తోట వేసి ఆ తోటలో చేర్చాడు అంటే ఆయన నిన్ను సేద్యం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ పరిశుద్ధాత్మ ఓటలో నిన్ను ఉంచుతాడు. నిన్నంత ఈజీగా డైవర్ట్ చేసేటట్లుగా చేయడు ఆయన. ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం ఈ పంటలో ఈ ఫలములో నువ్వు దీవెన పొందాలి అంటే ఊరిక తమాషకి ఏది సంవత్సరానికి వచ్చే మామిడి తోటలాగా అట్టొచ్చి అట్టపోతే కాదక్క అన్నవు. అట్టొచ్చి అట్టపోతే కాదు. వేసిన నాటి నుండి నీ వేళ్ళు ఆ తోటలో పాతుకుపోవాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ వేళ్ళు ఆ తోటలో పాతుకుపోవాలి. అప్పుడప్పుడు తోటమాలు వస్తాడు, ఏందిరా ఈ కొమ్మలు ఇంత బయటకు వచ్చినాయని మంచి కత్తెర తీసుకొని కసక్కని కత్తరిస్తాడు. ఏందరా ఈ తోట ఇంతలో కత్తెర ఇంతలోను కత్తెర ఇచ్చిండు, ఇక్కడ బాగలేదని చెప్పి మళ్ళీ పోయి ఇంకొక తోటలో నాటినాం అనుకో, ఆడ ఇంకొక తోటమాలు వస్తాడు, మంచి యూరియా తెచ్చేస్తాడు. ఒరే ఇదేంద్ర ఇంకా ఘోరంగా ఉందని ఇంకొక చోటకు పోయి ఆడ నాటావనుకో, నువ్వు పీకుతుంటావు, నాడుతుంటావు. ఆకులైతే పచ్చగుంటాయి, చెట్టు అయితే బతుకుతుంది, కానీ పండు వస్తుందా? ఎప్పటి నీ జీవితంలో ఫలాలు రావు. అందుకే కొంతమంది తిరుగుతూ ఉంటారు, తిట్టించుకుంటా, ఆడ తిట్టించుకుంటా, ఏడు తీసుకుంటా, పేరుకు మాత్రం పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటారు. ఏసేపు, పరిశుద్ధరావు, ఆశీర్వాదమ్మ, పరిశుద్ధమ్మ, పేర్లు పెద్ద పెద్దవి పెట్టుకుంటారు. కానీ ఫలములు లేని క్రైస్తవ్యం, ఫలములు లేని భక్తి బతుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే నిలుచున్నాడని తలంచుకోక ఆ చర్చికే కదా నేను పోతుంది అనుకుంటాడు, చర్చికే కదా పోతుంది అనుకుంటారు. కానీ అది సత్తువ గల నేల కాదా, కంచగల తోట కాదా అనే జ్ఞానం ఆ మనిషికి ఉండదు. ఎందుకురా ఇంత డిమాండ్ ఉంటుంది ఉపదేశానికంటే, ఈ ఎరువు నీకు పడితే దేవుడు కోరుకున్న పండు నీ జీవితంలో పడుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎస్, దేవుడు కోరుకున్నది అదే. అలాంటి ఒక భక్తి జీవితం ఈ కడవరి కాలంలో యేసయ్య మనందరి జీవితాల్లో సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద పొరపాట్లు చేయనక్కర్లేదండి. ఈరోజు చూడండి, ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి పెద్ద ఏం అక్కర్లా, చిన్న చిన్న పొరపాట్లే. నేను చాలాసార్లు మీతో చెప్పా, మీరు మందిరానికి ఇంటి దగ్గర సిద్ధపడ్డారు, రెడీ అయ్యారు, రోడ్డు మీద వస్తున్నారు, బండి మీద వస్తున్నావో నడుచుకుంటూ వస్తున్నావు. ఆరాధన ఎన్ని గంటలకు? ఇప్పుడు అమ్మ వెనకాల వాళ్ళు చెప్పండి అమ్మా, మీకు అసలు టైమింగే తెలీదా? ఇంతకు ఆదివారమే ఆరాధన అదని తెలుసు కదక్క. మళ్ళీ శనివారం ఆరాధనకు వచ్చారు లేనిపోయింది, ఆదివారమే కదా. వస్తున్నారు, రెడీ అయ్యారు, స్నానం చేశారు, అంత సిద్ధపాటు బైబుల్ తీసుకొని బయలుదేరి వస్తున్నారు. వచ్చేటప్పుడు ఇంకొక అక్క తోడైంది, రావులకొండ నుంచి వచ్చి అక్క అనుకుందాం కొద్దిసేపు, నువ్వైతే మన ఇద్దరికి బాగుంటుంది అక్క, శుద్ధి కుదిరిద్ది. వందనాలక్క, బాగున్నావాక అని నిలబడి, నిన్న జాకెట్ ఇచ్చినే కొట్టకపోతే ఏం చేసావు, నీకు టైం ఎంత అయింది, నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు, మధ్యలో ఈ పెత్తనం అవసరమా, రాబోట్టని అయితే చెప్పు తీసుకొని కొడతా నిన్ను. మధ్యలో దారిలో సరే పోతే పోయింది, కలిసి నడిచి వచ్చేవాళ్ళైనా అమ్మాయి ఏ టైం అయిపోయింది, తొందరగా పోదాం, ప్రభు సన్నిధికి వెళ్దాం అంటే నీకు దేవుడితో ఆ కనెక్టివిటీ రావాలి, ఆ సత్సంబంధం రావాలి. మందిరానికి నీకు దేవుడికి ఆ లింక్ రావాలి. ఆ వ్యక్తి పరిపూర్ణురాలు అవుతారు, వాళ్ళు మహిమలో అడుగు పెడతారు, వాళ్ళు దేవుడి ఫలాలు పొందుతారు, దేవుని క్షేమం అనుభవిస్తారు. వాళ్ళ విషయంలో భరించలేనంత శోధన, తట్టుకోలేనంత శోధనను అనుమతించాడు దేవుడు. వాళ్ళ విషయంలోనే ఇవి జరిగేది. ఇప్పుడు చదువుకున్న మాట వాళ్ళకి, చర్చికొచ్చిన వాళ్ళకి కాదు, కులస్తులకు కాదు, యేసుప్రభు కులానికి కాదు, ఇది వాళ్ళకి. ఎవరైతే ఇప్పుడు వినిన ఈ మాట ప్రకారం బ్రతకాలని నిశ్చయించుకుంటారో, తీర్మానం చేసుకుంటారో, దిద్దుకుంటారో, నిలబడ్డామా, పడిపోతున్నామా, ఆసక్తిగా ఉన్నామా, నిరాసక్తిగా ఉన్నామా అని పరీక్షించుకుంటా ఉంటారో, అలాంటి వాళ్ళకి ఈ మాట నెరవేరుతుంది, ఈ వాగ్దానం నెరవేరుతుంది. లేకపోతే వాళ్ళకి ఏ ఫలం ఉండదు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎంతోమంది నాన్ లోకల్ అయిపోద్ది, లోకల్ ఏముండదు. ఈ భక్తిభావం నీ జీవితంలోకి వస్తే అది నీకు ఆశీర్వాదం. ఎందుకు ఈ మాట చెప్తున్నా? ఏశావు ఉన్నాడు, ఏశావు, మరలా చెప్తాను, ఇక్కడ కూడా చూడు, యాకోబు, ఏశావు ఇద్దరున్నారు. యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళి, ఎరా అప్పుడే మాంసం తెచ్చావా అంటే యాకోబు అన్నాడు, అవును నాన్న తెచ్చాను అన్నాడు. ఏందిరా వాయిస్ ఏంది తేడాగా ఉంది?
యాకోబు, కళ్ళు కనపడక ముసలోడు, యాకోబు అంటే, లేదు నాన్న నేను ఏశావుని. ఎంత పచ్చి అబద్ధం ఆడింది యాకోబు కదా. దగ్గర రా ఒకసారి దగ్గర రా అని యాకోబును పట్టుకొని ఇస్సాకు దగ్గరికి పిలుచుకొని తడిమిండంట. తడిమి చూసినంట. అంటే ఎందుకు చూశాడంటే ఏశావుకి ఈ రోమాలు ఎక్కువ, ఎంట్రుకలు ఎక్కువ ఏశావుకి. తడిమి చూస్తే మనోడికి మంచి సొక్కా వేసి పంపించింది. ఏశావు సొక్కా వేసింది యాకోబుకి. మోసం, అబద్ధం, మోసం. ఆఖరికి స్మెల్ చూసిందట, ఏశావు వాసన వచ్చింది. మొత్తం ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు చేయాలో చేసింది యాకోబు. కానీ దీవెన యాకోబుకి వచ్చింది. సరే ఆ సబ్జెక్ట్ తర్వాత సంగతి మాట్లాడుకుందాం. కానీ ఏశావు జీవితంలో గమనిస్తే పాపం ఎప్పుడూ అబద్ధం చెప్పలా, ఎప్పుడు అన్యాయం చేయలా, ఎవరిని మోసం చేయలా. ఏశావు ఒక అమాయకుడు. కాకపోతే వాడు మంచివాడు తెలియదు, లేస్తే పోయి వేటాడేవాడు. ఆ తత్వం మంచిది కాదు, వేటాడే తత్వం, అదొక వేరే సబ్జెక్ట్ చెప్తా. వేటాడటం అనేది అపవాది సదృశ్యం, లోకంలో పడటం అనమాట. వేటాడటం అంటే లోకాశలు పడటం. ఉండేవాడు ఒక్కసారి వచ్చాడు, ఆకలి కొన్నాడు, మంచిగా కూర కనపడింది. ఏశావు అడిగాడు, యాకోబు కూర పెట్టవా అన్నాడు. యాకోబు అన్నాడు, మంచి తెలివికల్లుడు అన్నాడు, పెడతా కానీ నీ జ్యేష్ఠత్వం ఇస్తావా అన్నాడు. నాకెందుకు జ్యేష్ఠత్వం తీసుకో అన్నాడు. తీసుకున్నాడు, కూర అమ్మేసుకున్నాడు, కూర ఇచ్చేశాడు, జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ఏశావు గురించి దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఒక్క పూట కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు. ఆ కింద ఏమని రాశాడు, భ్రష్టుడు మీలో ఉన్నాడేమో. మనలో ఎట్టుంటాడమ్మా? మనలోకి ఎట్టొస్తాడక అన్నా? ఏశావు మనలోకి ఎట్టొస్తాడు? ఆ స్వభావం, ఒక కూలి కోసం, ఒక పెళ్లి కోసం, ఒక లోక కార్యం కోసం, ఒక రాజకీయ మీటింగ్ కోసం, ఒక పూట కూటి కోసం దినం కూడు కూడా వదిలిపెట్టరు, చచ్చి అయినా కొడతారు. అంత మహానుభావులు ఏశావులు ఉన్నారు మన కాడ. సిగ్గులేని పోదు, ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకో, అదంతే. అందుకే చెట్టు మాత్రం కనపడుతుంది కానీ ఫలములు కనపడలేదు. ఏంట్రా, నేను చచ్చిపోతున్న మోకాల మీద కూర్చొని ధ్యానించి పిచ్చి పట్టి తడుతుంది నాకు. సింపుల్గా డైవర్ట్ అయిపోతాడు మందిరంలోంచి. దేవుని మీద మక్కువ రావాలి మనిషికి. హల్లెలూయా. ఆ ఏశావు గురించి ఒక్క పూట కూలి కోసం, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంట, భ్రష్టుడైపోయాడంట, వ్యభిచారైపోయాడంట. అలాంటి ఏశావు నీలో ఉన్నాడేమో చూసుకో. అంటే మనం ఏం చేయాలంటే, ఒక్కరోజు దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా ఎంచే మనస్సాక్షి మనకేమైనా ఉందేమో, అది జీవితకాల శాపానికి కారణమవుతుందని పరీక్షించుకొని, పడిపోతున్నావో నిలబడుతున్నావో ఈ తీర్మానంలో గమనించుకోవాలి. ఒక పూటకు ఒక అవకాశం, ఒక ఆప్షన్ వచ్చింది, ఒక ఆఫర్ వచ్చింది, నీ దగ్గరకు ఒక ఆఫర్ వచ్చింది, అది నిన్ను టెంప్ట్ చేస్తుంది బాగా. అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, డబ్బు కానీ, లోన్ కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, ఇంకోటి ఏదైనా సరే నిన్ను టెంప్ట్ చేస్తుంది. అది నిన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తుంది అనుకో. అప్పుడు నువ్వేం చేయాలంటే గట్టి నిర్ణయం తీసుకోలే. దేవుని సన్నిధిలో నిలవాల్సిన నేను, దేవుని సన్నిధిలో ఉండాల్సిన నేను, దేవుని కొరకు వాడబడాల్సిన నేను ఏడున్నానేంట్రా, ఇక్కడున్నానేంటి? ఇదే జాగ్రత్తగా చూసుకోవడం అంటే. అది నీకు అర్థం కాక దేశదిమ్మరే తిరుగుతూ ఉంటే దీవెన ఎట్ట పొందుతావు? భవిష్యత్తు ఎట్ట బాగుంటుంది? ఎట్ట బాగుంటారు? ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో నాటబడిన మొక్క ఒలీవ మొక్క అంతే, దానికి జీవం ఆటోమేటిక్గా దేవుడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది పిచ్చి చెట్టు అయినా సరే కలకాలం బతకాల్సిందే. ప్రభు సన్నిధిలో ఉన్న జీవం అలాగుంటుంది. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి నీ పిల్లల్ని తీసుకురాలేకపోతే, దేవుని మందిరానికి నీ భర్తను తెచ్చుకోలేకపోతే, దేవుని మందిరానికి నీ భార్యను తెచ్చుకోలేకపోతే, దేవుని మందిరానికి నీ తల్లిదండ్రులని సంపాదించుకోలేకపోతే, వారు రేపు పొద్దున భయంకరమైన నరకంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు అక్కడి నుంచి చూస్తావు వాళ్ళని. ధనవంతుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నా తమ్ముళ్ళు కూడా నా దగ్గరికి వచ్చేటట్టున్నారయ్యా, వాళ్ళని ఒక్కసారి బాగు చేయయ్యా, వాళ్ళకు సువార్త చెప్పయ్యా, వాళ్ళకు మారు మనసు పుట్టించయ్యా, గర్వం బట్టి ధనాపేక్ష బట్టి తిరుగుతూ ఉన్నారయ్యా అని ధనవంతుడు కేకలేస్తున్నాడు అబ్రహాముతో. దేవుడు చెప్తాను సింపుల్గా, చెప్పడానికి చాలామంది ఉన్నారులే, చాలామంది ఉన్నారులే. ఈరోజు ఇదే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నిలబడ్డావో లేదు చూసుకో. అదేనా మేము అదే నిలబడ్డావు అంటే మీకు అర్థం కాకపోతే, నువ్వు మందిరంలో ఉన్నావు, నువ్వు భక్తి చేస్తున్నావు, నీ భక్తి బాగుందో లేదో చూసుకో అన్నాడు దేవుడు. బాగుండబట్టే కదా మందిరంలో వచ్చావు, మందిరంలో ఉన్నావు,
ఒకసారి లోపల పరీక్షించుకో, ఎట్టుందో నీ పరిస్థితి ఎట్టుందో పరీక్షించుకో. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ పైన ఇప్పటిదాకా చెప్పిన మాటల కారణం, ఇప్పుడు చదివిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివిన మాట ఏంటి? తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు. ఎందుకనంటే 11వ వచనంలో చెప్తాడు ఆ మాట. 11వ వచనం చదువు. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతము అందున్న మనకు బుద్ధి కలగడానికి రాసి ఉంచాడంట. హలో, ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు దాకా చెప్పిన ఏశావు సంగతి, యెషయా సంగతి, యాకోబు సంగతి, ఆదాము సంగతి, మన పితరుల సంగతి, పడిపోయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, దేవుని ఆశీర్వాదాన్ని పొందలేక జారిపోయిన వాళ్ళందరి సంగతి ఎందుకనయ్యా నీకు రాశాడు దేవుడు అంటే, యుగాంతంలో అంటే ఇప్పుడు ఈ తరానికి చివరిలో ఉన్న మనకి మోడల్ మాదిరి, ఇదిగో పలానోడు ఇటు చేసి ఇటు పడ్డాడు, నువ్వెట్లా ఉన్నావో పరీక్షించుకొని చెప్పడానికి దేవుడి మాటలు చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించుకో. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, నిలబడిన నీవు ఎలా ఉన్నావో, ఎక్కడున్నావో, స్థిరంగా ఉన్నావో, బలహీనంగా ఉన్నావో పరీక్షించుకో. నీ భక్తిని ఒకసారి పరీక్షించుకో. ఎందుకంటే అన్నీ ఒకటి కాదు, అంతా ఒకటి కాదు, భక్తి అంతా ఒకటి కానే కాదు. సమస్య లేదు. ఉపదేశమే, వాక్యమే, నామకార్థమే. బలహీనమైన భక్తి బలహీనమైందే, బలమైన భక్తి బలమైనదే, అంతే. దాంట్లో సచ్చు లేదు. అన్ని కరెంటు వైర్లు అన్నీ ఒకటి కాదు. హలో, కరెంటు వైర్లు అన్నీ ఒకటా? అన్నింటిలో కరెంటే ఉంటుంది, కానీ అన్ని వైర్లు ఒకటా? ఇప్పుడు ఈ వైర్ నువ్వు పట్టుకున్నా కూడా ఇస్సిరి ఆడగొట్టిద్ది, అబ్బా దిమ్మ తిరిగి పోయమ్మ కరెంటు పట్టుకొని బతికానే దేవుడు స్తోత్రం అనుకుంటావు. హై టెన్షన్ వైర్లు ఉంటాయి. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున జలాశయం ప్రాజెక్టులోంచి వచ్చాయి. దగ్గరికి వెళ్తే చాలు మాడిపోయి కింద పడిపోతాం. టచ్ చేయక్కర్లా, దగ్గరికి వెళ్తే చాలు. పక్షులు హై టెన్షన్ వైర్ల మీదుగా వెళ్ళినా కూడా మాడిపోయి కింద ఉంటాయి. మీరు కావాలంటే ఆ పెద్ద వైర్లు ఉన్న ఆ వైర్ల దగ్గర చూసుకోండి, ఆ పక్షుల కలేబరాలు కనపడతాయి. అవి వాళ్ళక్కర్లేదు, దగ్గరికి వెళ్తే చాలు ఆ వేవ్స్, ఆ రేడియేషన్ దెబ్బకి చచ్చిపోతాయి. అన్ని వైర్లు ఒకటి కాదు. ఇది హై టెన్షన్ సబ్జెక్ట్, హై టెన్షన్ ఉపదేశం. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ నువ్వు నిలబడితే మాత్రం నిత్య సీయోన్లో కనబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమే పాడుకోవాలి ఈ పాట. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు. స్వరం అయితే పాడదాం. సీయోను చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉందునే. చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే. ఆమేన్. కొంచెం జాన్సన్ బ్రదర్ది కఠినంగానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా సీయోన్లో ఉంటారు మీరు. మిమ్మల్ని యెరూషలేముకు సీయోను తీసుకెళ్లకుండా వదిలిపెట్టే సమస్య లేదు. వేస్తున్నాం ఎట్టొకట మీకు ఆపరేషన్ కోసి కుట్లేసి అని మిమ్మల్ని బతికించుకుంటా. హల్లెలూయా. అయితే నేను కోసి కుట్లేసేటప్పుడు కనుక నువ్వు జారి పక్కకి పోయావు అనుకో, సెప్టిక్ అయితే, డ్యామేజ్ అయితే, పానం పోద్ది. అది తన్నినా తిట్టినా కంఫర్ట్గా ఉండు. ఎంతైనా సరే కొంచెం పాస్టర్ గారు క్వాలిటీయే, దాంట్లో అసలు రాజీ లేదు. కృతజ్ఞతకే మారు పేరని లోకం చెప్పుకుంటుంది నా గురించి. ఇక నేను చెప్పుకుంటే బాగోదు. మిమ్మల్ని నేను ఎందుకు వదిలిపెడతా? మిమ్మల్ని అంటే
వన్స్ నువ్వు దేవుని రాజ్యం కావాలని ఇక్కడికి వచ్చావు కదా, నేను ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకో, ఖచ్చితంగా నీ జబ్బు నయమైపోద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని మిస్యూజ్ చేయకూడదు. మళ్ళీ ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ మందులు తీసుకుపోతున్నావు కానీ వేసుకోవట్లేను, చెవులు లేకుండా పోతున్నాయి, వింటున్నావు కానీ దొరికిపోతున్నావు, సైతాన్ గడి దొరికిపోతున్నావు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 10 మంది కన్యకలు, అందరి ఆశ ఏంటంటే పెళ్లి కుమారుడు వస్తాడు తీసుకొని వెళ్ళిపోతాడని ఆశ. అందరు నూనె దివిటీలు పెట్టుకొని దివిటీల్లో నూనె పోసుకొని వెలుగుతూ ఉన్నాయి. 5గురు దివిటీల్లో నూనె అయిపోతుందని వాళ్ళకు తెలిసింది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అమ్మేవాడు ఉన్నాడు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, పోయి నూనె తెచ్చుకోవాలొద్దా? ఏమి ఇంత నిర్లక్ష్యం? బహుశా వాళ్ళు ఇలాగే అనుకున్నారేమో, 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాంలే, 10 ఏళ్ళ నుంచి చేస్తాం పరిచర్య, అసలు ఇంక మనకంటే సీనియర్ ఎవరు, మనకంటే బాగు చేసేది ఎవరు, మనకంటే భక్తులు ఎవరు, మనకంటే పరిచారకులు ఎవరని ఒకవేళ వీళ్ళు అలాగ అనుకున్నారేమో ఈ 5 మంది. అందుకు వాళ్ళకు దేవుడు పెట్టిన పేరు. ఎంత పెద్ద నింద, ఎంత అవమానం కదా. బుద్ధి లేదురా నీకని నేను అన్నాను అనుకో, ఎవరికి తెలియదు, ఎవరికి వినపడదు, నువ్వు నేను మాట్లాడుకుంటావు, నాతో తిట్టించుకుంటావు, సైలెంట్గా వెళ్ళిపోతావు, సర్లే జాన్సన్ అని ఇవ్వాలంటాడు, రేపు మర్చిపోతారు అనుకుంటా బాగానే ఉంటుంది. రేపు పొద్దున సర్వలోకం ఎదుట ఆ దేవాది దేవుడు బుద్ధి లేనోడా బుద్ధి లేనిదానా అంటే అంత అవమానం మనకు అసలు. అందుకే భక్తి విషయంలో రాజీ పడద్దు. దేవుడు ఏం చెప్పాడో, ఏ క్వాలిటీ నీలో కోరుకున్నాడో, ఏది సరిపోతే బాగుంటుంది అనుకున్నాడో ఖచ్చితంగా ఆ భక్తిలో ఆ విశ్వాసంలో నీ కుటుంబం స్థిరపడునుగాక. నేను ఎప్పుడు చెప్తా, కొంచెం కఠినంగా ఉంటుంది, కాకపోతే లాజర్లాగా అడుక్కొని తిందాం. భక్తులు రాజు పడద్దు. అన్యాయపు అక్రమం సొమ్ము మనకొద్దు, దేవుడిచ్చిందే తీసుకుందాం. దేవుడు ఎప్పుడు పేదరికంలో ఉండమని చెప్పలా. ఎన్ని మాటలు ఉన్నాయో, ఆ దేశంలో వ్యాపారం చేసి మీరు ఆస్తి సంపాదించండి, ఈ దేశంలో స్థిరపడి మిమ్మల్ని దీవిస్తాను నేను, మీరు ఇక్కడ వృద్ధి పొందండి, ఇక్కడ మీరు అనేకులకు అప్పిస్తారు, ఈ దేశంలో మీ స్వాస్థ్యం ఎక్కువ అవుతుంది, ఆశీర్వాదానికి వారసులగుటకు నేను మిమ్మల్ని పిలిచాను, నువ్వు ఉండు స్థలంలోకి నేను దిగివచ్చి అక్కడ నేను నిన్ను ఆశీర్వదించేదను, నీ గర్భఫలం ఇస్తాను, నీకు సంపదిస్తాను, నీ పంట పొలాలు, నీ పశువులు, ప్రతి మాట చెప్పాడు ఆశీర్వదిస్తానని. ఎందుకు ఆశీర్వదించాడు? ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించాల్సిందే. ఆమేన్. ఒక పక్క నుంచి ఒకరిని ఆశీర్వదిస్తుంటే మనం ఇంకో పక్కన కూర్చొని వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి అసూయపడతా ఉన్నాం అనుకో, ఇంకా మనం ఎప్పుడు ఆశీర్వదించబడాలి? మరలా చెప్తున్నా, ఏ ఒక్కడి ఆశీర్వాదం మనం అసూయపడాల్సిన అవసరం లేదు. ఎవరిని చూసి అసూయపడతాం చెప్పు? కాళ్ళు లేనివాడు సైకిల్ దొక్కేవాడిని, నడిచిపోతున్న వాడిని చూసి అసూయపడితే, నడిచిపోతున్నవాడు సైకిల్ మీద చూసి అసూయపడితే, సైకిల్ మీదోడు బండి మీద చూసి అసూయపడితే, బండోడు కారోడు మీద అసూయపడితే, కారోడు విమానంలో పోయేవాడిని చూసి అసూయపడితే, ఇంకా పొద్దుకోకలు ఇదే పని. ఇంత బదులు ఈడే డైరెక్ట్గా విమానం మీద ఉన్న అసూయపడి సరిపోదుగా, ఇన్నిసార్లు పోకుండా ఇంత చేయని లేకుండా. ఆశీర్వాదానికి కర్త దేవుడు, ఆయన నీ తండ్రి, నీ చేతని సంపాదించుకు ఆయన చేతిలోంచి ఆశీర్వాదం, నీ తీర్మానం, నీ ఆసక్తి, నీ తపన, అందులో జీవం ఆశీర్వాదం ఉంది. నువ్వు ఎప్పుడో సరదాగా సింపుల్ పిక్నిక్గా వీళ్ళు వస్తారు చూసావా బ్యాంకులు వెరిఫికేషన్ చేయడానికి, అప్పుడప్పుడు తమ్ముడు ఆడిట్కి వచ్చినట్టు వచ్చి మందిరానికి వచ్చి చివరిలో తండ్రి అయిన దేవుని ప్రేమ అన్నప్పుడు వచ్చి మాకలేసి అబ్బాయి ఎంత బాగా అర్థం చేస్తాడు, అప్పుడు చేస్తాడు. దొంగ వచ్చి ఆటో దిగి గబగబా వచ్చి సీరియస్గా ముసుగేసుకొని చేతులు కూడా మళ్ళీ పైకి రాస్తుంది, మళ్ళీ ఆ బాధ ఎందుకు? చేతులప్పుడు సింపుల్గా రెక్కలు పక్షి ఇప్పినట్టు ఇప్పి నెమలిలాగా చూపి ఎట్ట దీవెన వస్తుంది. అప్పుడు ఇంక ఉన్న ఆప్షన్ ఏంటంటే నువ్వే కష్టపడాలి, నీ రెక్కలు నువ్వు ముక్కలు చేసుకోవాలి, నీ తిప్పలు నువ్వు పడాలి. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే కనయా? లే, ఇప్పుడు అట్ట కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నీ కష్టార్జితాన్ని యేసయ్య స్థిరపరుస్తాడు. నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేటట్లు ఆయన చేస్తున్నాడు. నీకు ఇది అర్థం కాలేదా? ఆడ నాకేం అట్టేం అనపట్టలేదు అని నీకు అనిపిస్తే రేపు పొద్దున్న సెలవు పెట్టి కిమ్స్కి సంఘమిత్రకి ఎమర్జెన్సీ కాడికి పోయి 1 గంట కూర్చొని రా. ముక్కు లోపలికి పైప్ వేసి, ముక్కు మీద స్టిక్కర్ వేసి, ఈడొక రంధ్రం పెట్టి లోపల పైప్ వేసి, సంచి ఒకటి చేతికి ఇచ్చి తిప్పుతా ఉంటాడు, ఒకడు ఇటు పెట్టుకొని తిరుగుతుంటాడు ఒకడు. చూసారా? నాకు ప్రార్థన చేయడానికి ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాడి
వాడు యూరిన్ సంచి వాడే పట్టుకుని తిరుగుతుంటాడు ఒక్కొక్కడు. వాళ్ళని చూసినప్పుడు అమ్మ దేవా టిక్కుని తీసుకోమని ఆయన, ఇట్లాంటి జీవితం మాత్రం వద్దయ్యా. ప్రాణం పోతే టపామని వెళ్ళిపోవాలి కానీ ప్రభు దగ్గరికి. వాడి సంచి వాడి పట్టుకొని తిరిగేది ఏం బతుకురా నాయన ఈ బతుకు. ముక్కులో వేసుకొని ఉంటాడు. ఏంది ముక్కు పుట్ట కాదు, ఆక్సిజన్ పైపు. గొంతులో వేసుకుంటాడు ఒకడు, అన్నం పైపు. ఏంది ఆ బతుకు? అట్లాంటి పైపులు ఎవరైనా వేసుకొని ఉన్నారేడా? ఆశీర్వాదం కాదా? అంటే ఒక ఆయన అంటున్నాలే, ఇది ఒక ఆశీర్వాదం అంటయ్యా, ఏందో ప్రభు నన్ను ఆశీర్వదించలేదంటే పో రిమ్స్ కాడ కూర్చోపో కొద్దిసేపు అన్న. కొద్దిసేపు ఆగినాక నా కాడికి వచ్చి, జాన్సన్ బ్రదరు ఇందాక నుంచి నువ్వు అన్నమాట నా మనసులో తొలుస్తూ ఉంది. నిజమే నువ్వు చెప్పింది, దేవుడు ఎంత ఆశీర్వదించాడు మనల్ని అంటే అప్పుడు వచ్చి తెలుస్తుంది. అర్థం చేసుకోవాలి దేవుడు మనల్ని ఎంత ఆశీర్వాదకరమైన స్థితిలో పెట్టాడో. ఈరోజు మొదటి రోజు మొన్న ఒకసారి గట్టిగా హలేలో ఏం చెప్పండి. టెంట్ వేద్దాం అనుకుని ఎండాకాలం కూడా అయిపోయింది. కందుకూరు వెళ్ళి వచ్చేటప్పుడు ఇక నాలో తెలుస్తుంది, తేడా తెలుస్తుంది. మరలా ఉదయాన్నే మీటింగ్ ఉంది, సాయంత్రం మీటింగ్ ఉంది, ఎట్లా చేయాలరా, బాడీ సహకరించట్లేదు, పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ ఎన్ఎస్ వాటర్ కింద లోపలికి వెళ్తే కొంచెం కూల్ అయిద్దని ఒక సెలైన్ బాటిల్ తెచ్చుకుందామని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా. కొండేపి రాత్రి 12 అయింది. సరే కారు వేసుకొని వెళ్ళి అందరు నిద్రపోతున్నారు సక్కలంతా. అక్క ఒక బాటిల్ ఇవ్వండి అక్క, పెట్టుకుంటాను, మీరేం పెట్టద్దు, నాకు ఇస్తే నేను పెట్టుకుంటానని చెప్పి అడుగుతా ఉంటే ఈలోపు ఒకడు 2 చేతులు ఇటు ఎత్తుకొని వస్తున్నాడు 12 గంటలకి. ఈడేందిరా ఇటు ఎత్తుకొని వస్తున్నాడు, బ్రహ్మైన వాడు వెనకాల పోతుంది. ఏడికి ఏమైంది ఈడు కానీ నన్ను వదిలేసి, నాకు చలి పెడుతుంది, వణుకుతా గడగడ వణుకుతుంది, ఏం కూర్చుంటే నన్ను పట్టించుకోకుండా వాడు వెనకాల పోతుంది. చివరికి ఏమైందిరా అని చూస్తే ఈయన నుంచి ఇటు పగిలిపోయింది పాపం వాడికి తల. చిన్న తప్పు, చిన్న పొరపాటు, ఒక చిన్న క్షణికమైన సుఖం కోసం, వ్యర్థమైన దానికోసం పోరాడిండు. ఈ నుంచి ఇటు పగిలింది 10 12 పడ్డాయి కుట్లు, రక్తం అంతా మొత్తం తడిసిపోయినాడు. ఇక నాకు బాటిల్ కూడా వద్దక్క, నా జ్వరం పోయింది. వచ్చి కారెక్కితే వెనకాల బ్రహ్మైన పట్టుకున్న బాటిల్ తాడు తీసుకొని వస్తాడు నా వెనకాల. ఏంది పాస్టర్ గారు కావాలంటే, నేను వాడిని చూసిన తర్వాత అమ్మ దేవుడు తీసేస్తాలే పదంపా. క్షణం ప్రభు జ్ఞాపకం చేస్తానే ఉన్నాడు మనం ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నామో. లోకంలో క్షేమం లేదు. నేను ఎక్కడో ప్రపంచంలో జరిగే సంగతులు చెప్పట్లా, ఇక్కడ జరిగిన సంగతులు చెప్తున్నా. లోకంలో క్షేమం లేదు, రాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరలా చెప్తున్నా, ఏదైనా దేవుడు ఒక మాట జాగ్రత్త అన్నాడంటే అది శాపం కాదు, హెచ్చరిక. నేను మీకు గత కొద్ది రోజుల నుంచి చెప్తానే ఉన్నా, మీకు అర్థం కావట్లా. విశదీకరించి చెప్పాలంటే 3 రోజులు సభలు పెట్టి మొత్తం మిమ్మల్ని కూర్చోబెట్టి వివరంగా చెప్తే కానీ అప్పుడు మీకు అర్థం కాదు. అర్థమైందా? పెట్రోల్ రేట్లు పెరుగుతాయని చెప్పానా? ఆ రోజు పెరగల, ఈరోజు పెరిగిందా లేదా? ఇంతటి తాగదు. నోట్ చేసి పెట్టుకో, 1 లీటర్ పెట్రోల్ 200 అమ్మకపోతే నన్ను అడగండి మీరు. ఎంత? ఇంకా పెరగవచ్చు కానీ తగ్గదు. 1 కేజీ బియ్యం 40 రూపాయలు 50 రూపాయలు అమ్మే బియ్యం 150 200 కేజీ బియ్యం, అవి కూడా దొరకవచ్చు. ఇవన్నీ 40 ఏళ్ళకు జరగవు, 4 ఏళ్ళ లోపే, మేబీ 4 నెలల లోపు కూడా జరగవచ్చు. అందరూ వింటున్నారా? సమీరా అర్థమవుతుందా? మళ్ళీ ఆమె ఊరిని చూడమాకండి, చూడండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ వాటికి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా యుద్ధం ఆపాడు కానీ ఇరానోడు ఆపలా. సరే పోనీ ఇద్దరు చర్చలు జరుపుకుందామంటే వాడు ఏమంటున్నాడు తెలుసా? మీరు నా దేశాన్ని ఇంత నాశనం చేశారు, ఇప్పటిదాకా యురేనియం 30% సమకూర్చి పెట్టాను, ఇప్పుడు 100% తయారు చేస్తాను, నేను న్యూక్లియర్ వెపన్స్ చేస్తాను, మీ దేశాలు నామరూపాలు లేకుండా చేస్తాను అన్నాడు వాడు, ఇరానోడు. వాడు తగ్గట్లా. నీకు ఇంత బలం ఎక్కడిదిరా, అసలు నడవడానికి శక్తి లేనోడు నువ్వేంద్ర ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు అంటే, చెరువు పక్క రష్యా వాడో పక్క చైనా వాడో పక్క భుజాల మీద చేసి లేపుతున్నారండి. మేమున్నాం నీకు సపోర్ట్గా ఉన్నాం, ఇబ్బంది లేదని. వాళ్ళు సామాన్యులు అంటే అమెరికాను మించిన జ్ఞానం చైనాది, చైనాను మించిన జ్ఞానం రష్యాది. ఎవ్వరి వల్ల కాదు, ఎవ్వరు తగ్గరు, ఇట్లాగే కొట్టుకుంటారు. ఆర్థిక ద్రవ్యోల్బణం దేశంలో కాదు ప్రపంచం మొత్తం వస్తుంది. ఈ ప్రపంచం మొత్తంలో భారతదేశంలో ఎక్కువైపోద్ది. ఎందుకంటే భారతదేశ జనాభా ఎక్కువ, తినేది ఎక్కువ, చేసేది తక్కువ. పంటలు లేవు, యూరియా రాలా, యుద్ధం జరిగిన నాటి నుంచి యూరియా లేదు.
యూరియాతో ఇప్పుడేం పని పాష గారు? రేపు జూన్లో మొదలవుతుంది యూరియాతో పని. అప్పుడు నీకు పురుగుల మందులు దొరకవు, ఎరువు వేసుకునేది దొరకదు, పంట పండదు, తెగులు వస్తుంది, నీకు పంట రాకపోతే దిగుబడి ఉండదు. బియ్యం ఆకాశానికి ఎలాగ ఏం చేస్తాయి? దీనికి నేను పిహెచ్డి చదవాలన్నా? జ్ఞానం ఉంటే అర్థం కాదా? పెట్రోల్ రాదు, గ్యాస్ సిలిండర్లు రేట్లు వెళ్ళిపోతాయి, మళ్ళీ కట్టెలు పోయాయి, కరెంటు పోయి పెట్టుకుంటే కరెంటు అసలు సిటీలో కూడా దొరకదు. అసలు సిటీలో మనుషులకు ఇంకా భయంకరమైన కష్టాలు వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు ఒక చిన్న నష్టం జరిగింది, చెప్తాం మీకు. మోడీ గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి బంగారం కొనొద్దు అని చెప్పాడా? ఆయన చెప్పాడని చెప్పి బంగారం కొనటం ఆపేశారు. జాయిలుకాసు, కళ్యాణ్ జ్యువెలర్సు, బిఎంఆర్ గోల్డు, గుప్తా గోల్డు, సిఎంఆర్ గోల్డు, మలబార్ గోల్డు, ఇట్లా ఒక 50 షాపులు అఫీషియల్గా పెద్ద పెద్దవి ఉంటే బొడ్డ ఒక 100-150 షాపులు. అటు ఇటుగా మొత్తం మీద ప్రకాశం జిల్లా మొత్తం మీద ఒక 10,000 షాపులు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద 1,00,000 షాపులు. 1,00,000 షాపుల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు, క్యాషియర్గా పనిచేసేవాడు, ఆ బంగారం చూపించేవాడు, దాన్ని మెయింటెనెన్స్ చేసేవాడు, దానికి సంబంధించి ఆ గోల్డ్ కరిగించడానికి చేసేదానికి మేకింగ్ వాళ్ళకి సంబంధించిన ఇటుగా 1 కోటి మంది బతుకుతున్నారు. ఇప్పుడు బంగారం కొనకపోతే, ఎవడు షాప్కి వెళ్ళకపోతే వీళ్ళందరి జీతాలు ఎవరు ఇవ్వాలి? ఆ కుటుంబాలన్నీ రోడ్డును పడవా? దొంగతనాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు వాడు దొంగతనం చేయటానికి మీ ఇంటికి వస్తాడు. ఎందుకంటే జాన్సన్ అన్న చెప్పాడని నువ్వు 10 బస్తాలు బియ్యం దాపెట్టుకుంటావు ఇంట్లో, కరువు వస్తుందని. వాడు దొంగతనానికి వచ్చినప్పుడు నువ్వు భయపడి, అమ్మో దొంగోడు వచ్చాడని మెల్లవని గొలుసు తీసి, అన్నయ్య ఈ ఒక్క బంగారం తీసుకొని పోంటే, చెల్లెమ్మ ఈ బంగారం నువ్వే ఉంచుకొని బియ్యం బస్తా ఇయ్యమ్మ అంటున్నాడు. వాడేం చేసుకుంటాడు? బంగారం. అప్పుడు ఒరి ఈ బంగారం దీనికి పనికి రాకుండా పోతుంది కదరా అని అప్పుడు తెలుస్తుంది నీకు బంగారం గురించి. ఇంకా అప్పుడు ఈ లేఖనం యెషయా గ్రంథంలోకి వచ్చి, నీ బంగారము నీ వెండియు నీకు అక్కడికి రానప్పుడు నడి వీధుల్లో విసిరి ఒక్క పూట భోజనం పెట్టండి అని మీరు అడుక్కుంటారని లేఖనాలు చెప్పిన మాటలు అప్పుడు జ్ఞాపకం చేసుకుని, అయ్యో వాక్యం సత్యమే అని అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇలాగా రాబోతున్న రోజుల్లో ఉపద్రవమే. అంతకు మించి ఇప్పుడు వచ్చిన హంటా వైరస్ ఇప్పటికి 12 దేశాలని వాళ్ళు అంటున్నారు, 22 దేశాలని ఇంకొకళ్ళు అంటున్నారు, ప్రపంచానికి పాకిందని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటున్నారు. దానికి వ్యాక్సిన్ లేదు. కరోనా వచ్చినోడైనా గుక్క తిప్పుకొని బతుకగలడేమో కానీ చికెనో మటనో దీనికి అసలు మెడిసినే లేదు. వస్తే సావటమే, తెగులు. మీరు భయపడమాకండి. మన ప్రభు ఏ తెగులు నీ గుడారము సమీపించదయా అననా. మనం ఏ దేవుని నమ్ముకుంటే, నువ్వు ఇందాక బ్యాంకుకి వచ్చినాడు ఎవరు? ఆడిట్కి వచ్చినట్టు వస్తే మాత్రం నాకు తెలియదు. ఆడిట్కి వచ్చినట్టు వచ్చే వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను చెప్పింది ఆయన కంచెగల తోటలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా. కాకులు వచ్చి నిన్ను పోషిస్తాయి కరువులో. నువ్వు తోటలో ఉంటే, నువ్వు బజార్లో తిరుగుతా, దేవుడికి దూరంగా ఉంటా, నేను ప్రభు నమ్ముకున్నానులే అనుకుంటే మాత్రం నాకు సంబంధం లేదు. మరలా చెప్తున్నా, ఎందుకంటే రాబోయే దినాలు మాత్రం క్షేమం లేదు. నేను చాలా రోజుల నుంచి చెప్పా, మనం ప్రార్థన చేయవలసి ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, కానీ క్షేమము లేదు, రాదు. ఏడొస్తుంది? నువ్వు గిలగిల కొట్టుకొని నువ్వు పేక కోసుకో, మోడీ బాప్తిసం తీసుకోమంటే తీసుకుంటాడా? ఉన్నోళ్ళే పదవుల కోసం గర్వాపాసి అయిపోతుంటే ఇంకో ఆడిప్పుడు ఎందుకు మారుతాడు? అంతెందుకు, గట్టిగా ఎస్సీ హోదా బీకేస్తానంటే 50% గర్వాపాసి మన చర్చిలోనే అవుతారు. కావాలంటే రాసి పెట్టుకో. కొద్దిమంది నిలబడేది ఇక్కడ. ఆ పరీక్ష కాలం వస్తుంది. నెబుకద్నెజరు విగ్రహం పెట్టినట్టు, సింహాల బోను పెట్టినట్టు ఒకరోజు ఏదో ఒక ప్రభుత్వం నిలబెడుతుంది, ఒక ప్రతిమని. ఆ ప్రతిమ ఎదుట గెలిచేవాడెవడో, ఓడేవాడెవడో, మహిమలో చేరేవాడెవడో, జారిపోయేవాడెవడో. అందుకే ప్రభు ముందుగానే నిన్ను హెచ్చరించి మరీ జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నిలబడ్డానని అనుకుంటున్నావు, కానీ నువ్వు పడిపోతావేమో, జాగ్రత్తగా చూసుకో, భక్తి కాపాడుకో. ఇక్కడ ఉండేది అంతా, పోయేదంతా. వచ్చేదెవరు, పోయేదెవరు? నీ జీవితం నువ్వు కాపాడుకో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రాకడకు సంబంధించి. ప్రభు చిత్తమైతే ప్రభు బల్లారాధన మొత్తం రాసుకొని మీకు మొత్తం వివరంగా చెప్తా. ఇప్పుడైతే ముగించేస్తున్నా. పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచి కళ్ళు మూసుకొని మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ఒక క్షణం తలలు వంచి కళ్ళు మూసుకొని మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకో. నిర్లక్ష్యంగా మాత్రం ఉండొద్దు. దేవుని బిడ్డలారా, ఈ జీవితం మట్టుకే అనుకోవద్దు. యుగ యుగాలు మనం బ్రతకబోతున్నాం. ఆ బ్రతుకు ఆయన రాజ్యంలోన అగ్ని గంధకాల మధ్యలోన యుగ యుగాలు ఉండబోతున్నావు. అగ్నితోన పరిశుద్ధ దేవదూతలతోన పరీక్షించుకో. నువ్వు ఎంత ఆస్తి సమకూర్చుకున్నా, ఎంత ధనము సమకూర్చుకున్నా, ఎంత వెండి బంగారములు సమకూర్చుకున్నా, ఎన్ని ధనధాన్యములు, స్థలములు, పొలములు ఎన్ని సమకూర్చుకున్నా, ఆపత్కాలములు అవి నీకు అక్కరకు రావో. కృప 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 కావాలని వేడుకో. కృప ఒక్కటి నమ్మదగింది. కృప సంపాదించుకుందాం, కృప సంపాదించుకుందాం. అయ్యా కనికరించండి ప్రభా, కనికరించండి ప్రభా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని సెలవిచ్చిన దేవుడు. ఆయన రాకడకు సూచన దినములు ఇవి. అంత్య దినములలో ఉన్నాం మనం. ఈ ఉపదేశం నీకు అర్థమైతే, దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళగలిగితే, పరీక్షించుకో. నువ్వు కంచగల తోటలో ఉన్నావు. ఈ తోటను నువ్వు సేద్యపరుచుకుంటున్నావా? ఈ తోటకు నువ్వు కావలి ఉండగలుగుతున్నావా? తోట అనే నీ జీవితం, తోట అనే నీ కుటుంబం, తోట అనే నీ సంఘం కాపాడుకోగలుగుతున్నావా? జాగ్రత్త చేసుకోగలుగుతున్నావా? పరీక్షించుకో, పరీక్షించుకో, పరీక్షించుకో. బాధ్యత లేకుండా, భారం లేకుండా, భక్తి లేకుండా, బలహీనుడివై పడిపోయే విధంగా ఉన్నావేమో. ఇదిగో భయంకరమైన గాలి వేయబోతుంది. భయంకరమైన తుఫాను మోదబోతా ఉంది. గాలి వానలో నీ నివాసం, నీ గుడారం నిలబడుతుందో కూలిపోతుందో పరీక్షించుకో. అందుకే యేసయ్య అంటున్నాడు, నిలబడిన వాడు తాను నిలుచున్నానని అనుకొనక పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకోండి, జాగ్రత్తగా చూచుకోండి. మరొకసారి పరిశుద్ధాత్మదేవుడే నీతో మాట్లాడితే, బుద్ధి లేని కన్నికల వలె నూనె భక్తి నీలో తరిగిపోతున్నా, తక్కువైపోతున్నా, ఇంకా గుర్తించక సంపాదించుకోక విడవబడతావో, లేకపోతే నిత్యము సమృద్ధి అయిన నూనెతో దేదీప్యమానంగా భక్తిలో వెలుగుతూ నీ జీవితాన్ని కాపాడుకుంటావో పరీక్షించుకో. ఆశ కలిగిన వారు మీ చేతుల ఆకాశం వైపు చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, శక్తి గల దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ కడవరి కాలంలో మీ కృప తప్ప వేరే ఆధారం లేదు. మరొకసారి నీ సన్నిధికి చేర్చుకున్న మీ బిడ్డల జీవితాలు మీరు ఆశీర్వదించండి. మీ రక్తపు కోటలో భద్రం చేయండి. నిత్యము పరీక్షించుకొని, సరిదిద్దుకొని, తగ్గించుకొని, కాపాడుకొని నీ రాజ్యం కొరకు అడుగులు వేసే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించండి. అయ్యా, ఈ లోకం శాశ్వతం కాదయ్యా. ఏమున్నా మా పితరులు అయ్యా మరణమైన వారు మాకు మాదిరిగా ఉన్నారయ్యా. వాళ్ళందరూ విడిచి వెళ్ళారు, మేము కూడా వెళ్ళవలసిన వారమే. అయ్యా, ఈలోగా మా జీవితాలను పరీక్షించుకొని, ఆధ్యాత్మికంగా సరిదిద్దుకొని, మహిమలోని ఎదుట కావాల్సిన భక్తిని సంపాదించుకోవాలని మీ వైపు చేతులు చాపిన బిడ్డల జీవితాలు నజరేయుడైన యేసు నామములో దేదీప్యమానంగా వెలుగునుగాక. ఏదైనా ఒకవేళ ఈ లోకంలో కలిగిన దాన్ని బట్టి అతిశయించి అహంకారంతో ఉంటే బలహీనమైన మనసుల్ని మరలా బాగు చేయండి, సరిదిద్దండి. సాత్వికమైన గొర్రెపిల్ల వంటి స్వభావం అనుగ్రహించండి. అయ్యా, ఆత్మల్ని సంపాదించగలిగిన కృప, అనేకుల్ని ఆత్మీయుల్ని సంపాదించుకోగలిగిన కృప, అయ్యా స్నేహితుల్ని సంపాదించుకోగలిగిన కృప, సంఘమును సరిదిద్దగలిగిన కృప, జీవితాలను మార్చుకోగలిగిన కృప, కుటుంబాలను కట్టుకోగలిగిన కృప చేతులు మీ వైపు చాపిన ప్రతి వారికి నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక అని పలుకుతూ దీవించి ఆశీర్వదించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, మా ముందు ఉన్న సవాళ్ళు ప్రభా, ఈ భయంకరమైన ఉపద్రవం, భయంకరమైన కరువు, భయంకరమైన తెగులు నుంచి తప్పించి విడిపించి కాపాడబడుటకు సహాయం చేయమని సమస్తము మీ కృపహస్తాలకు అప్పగిస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.